శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకः సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసేసరికి రావణుడికి ఎన్ని విధాల బోధ చేయాలో అన్ని విధాలా బోధ చేసినటువంటి మారీచుడు ఇంకా తన మాట రావణుడు వినేటటువంటి స్థితిలో లేడని, కేవలం రామచంద్రమూర్తిని చూసినంత మాత్రము చేత నా ప్రాణములు పోతాయి, తదనంతరం సీతాపహరణం చెయ్యడం చేత నువ్వు మాత్రం నీవు నీతో పాటు నీ రాజ్యము నీ రాక్షస కులము సమస్తము నశించిపోతుంది, ఇది పరమ యథార్థమని ఒక మాట చెప్పి అక్కడి నుంచి బయలుదేరి రావణుడితో కలిసి రామచంద్రమూర్తి యొక్క ఆశ్రమానికి బయలుదేరుతున్నాడు. అప్పుడు రావణుడు అంటాడు, ఇప్పుడు నువ్వు తేజోమూర్తిగా మాట్లాడావు, ఇప్పుడు మారీచుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావు, ఇప్పటి వరకు ఒక భీరువులా ప్రవర్తించావు, రాముడు గొప్పవాడు రాముడు గొప్పవాడు అన్నావు, ఇప్పుడు నేను నిన్ను మెచ్చుకుంటున్నాను, పద కాగల కార్యం నెరవేరుద్దామని ఆ రథంలోకి ఇద్దరూ కలిసి ఎక్కారు. ఆ రథం అదో విచిత్రమైనటువంటి రథం. ఎందుచేత అంటే అది మాయ చేత నిర్మింపబడినటువంటి రథం. అది బంగారంతో ఉంటుంది, పిశాచాల్లాంటి ముఖాలు కలిగినటువంటి గాడిదలు కట్టబడి ఉంటాయి. కానీ దానికి ఉన్న గమ్మత్తు ఏమిటంటే అది వేరొకరికి కనపడదు, ఒక్క రావణాసురుడికే కనపడుతుంది. రావణాసురుడు రథంలోంచి దిగి ఎవరితోనా వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి రావణుడు కనపడతాడు, మళ్ళీ రథం కనపడదు. మళ్ళీ రావణుడు బయటికి వచ్చి సంకల్పం చేస్తే రథం కనపడుతుంది. వాడి దగ్గర అన్ని టకుటమారాలు ఉన్నాయి. అందుచేత బయలుదేరారు. ఇద్దరూ కూడా రాముని యొక్క ఆశ్రమం దగ్గర దిగారు రథాన్ని. రాముడు అన్నాడు మారీచుడితో, చూశావా, ఎక్కడ చూసినా అరటి చెట్లతో నిండి ఉంది ఈ వనం, ఇక్కడే రాముడు తపస్సు చేస్తున్నాడు, ఇక్కడే తండ్రి యొక్క వాక్యాన్ని సత్యం చెయ్యడం కోసం అని చెప్పి అరణ్యానికి వచ్చి సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి వనవాసం చేస్తున్నాడు, మనం ఏమనుకున్నామో ఆ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి నువ్వు బయలుదేరవలసింది అన్నాడు. వెంటనే మారీచుడు ఒక్కసారి రావణుని వంక చూసి, సతుతద్రూపం సమాస్థాయ మహాదద్భుత దర్శనం మణిప్రవర శృంగాగ్ర సితాసిత ముఖాకృతి రక్త పద్మోత్పల ముఖ ఇంద్రనీలోత్పల శ్రవాహ కించిదభ్యున్నత గ్రీవ ఇంద్రనీల దళాధర. తన వేషాన్ని ఒక్కసారి మార్చాడు. కామరూపి, అన్ని మాయలు తెలుసున్నవాడు కనుక అప్పటి వరకు రాక్షసుడిగా ఉన్నవాడు ఒక అందమైనటువంటి జింకగా మారిపోయాడు. అది ఒళ్ళంతా బంగారం, అంత బంగారంతో మెరిసిపోతున్న బంగారు జింక, దాని మీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు, ఆ కొమ్ములు చూస్తే ఇంద్రనీలము మాణిక్యము మొదలైనటువంటి అత్యంత విలువైనటువంటి మణులతో చేయబడినటువంటి కొమ్ములైతే ఎలా ప్రకాశిస్తాయో అలా ప్రకాశిస్తున్నాయి. దాని ముఖం సగమేమో నల్లకలువ రంగులో ఉంది, సగమేమో ఎర్రకలువ రంగులో ఉంది. రెండు భిన్నమైనటువంటి రంగుల చేత సంతరింపబడి ఉంది. కడుపంతా ముత్యాలు వైఢూర్యాలు ఎలా ప్రకాశిస్తాయో అలా ప్రకాశిస్తోంది. అంత సున్నితంగా ఉంది. కాళ్ళు సన్నగా ఉన్నాయి. డెక్కలు చూస్తే ఏదో వజ్ర వైఢూర్యముల చేత తాపడము చేయబడినటువంటి డెక్కలు ఎలా ఉంటాయో అలా మెరిసిపోతున్నాయి. సృష్టిలో ఇప్పటి వరకు కని విని ఎరుగనటువంటి స్వరూపాన్ని పొందాడు. ఇప్పుడు తాను చెయ్యవలసింది ఏమిటి? తాను సీతమ్మ దృష్టిలో పడాలి. పడితే సీతమ్మ యొక్క దృష్టిని తాను ఆకర్షించగలిగితే తాను సఫలీకృత మనోరథుడు కొంతవరకు అయినట్లు. ఎందుకని? రామబాణం వచ్చి మీద పడిన తర్వాత హా సీత హా లక్ష్మణ అని రాముని యొక్క కంఠాన్ని అనుకరించగలగాలి. అది అన్నిటికన్నా పెద్ద పరీక్ష. ఎందుకంటే ఒకసారి రామబాణం వచ్చి తగిలేసిన తరువాత ప్రాణాన్ని నిలబెట్టుకోవడమే కష్టం. ప్రాణాన్ని నిలబెట్టుకుంటూ అసలు తనకి స్మృతి ఉండడమే చాలా గొప్ప విషయం. అసలు స్మృతే ఉండదు. అటువంటి సమయంలో ఇంతకు ముందు తాము చేసుకున్నటువంటి పథక రచన జ్ఞాపకం ఉండాలి. పథక రచన జ్ఞాపకం ఉండటంతో పాటుగా ప్రాణం పోయే ముందు మాయ ప్రదర్శించాలి. హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అరవాలి. అసలు రాముడి పేరు చెప్తేనే భయం. అలాంటిది రాముడి ఎదురుగుండా నిలబడి రామబాణం దెబ్బ తిన్న తర్వాత రాముడిలా అరవడానికి సిద్ధపడి జింకగా వెళ్ళాడు.
ఒక్కసారి గంతులేస్తున్నాడు, గబగబా ఆశ్రమంలోకి వెడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆకుపచ్చని ఆకులు తింటున్నాడు, ఆ లేత చిగుర్లు తింటున్నాడు. అటు ఇటు చూస్తున్నాడు. నిష్కారణంగా ఏదో భయం పొందిన వాళ్ళ పరిగెత్తుకుంటూ మృగముల యొక్క మందలోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, మళ్ళీ ఆకులు తింటున్నాడు, మళ్ళీ అటు ఇటు చూస్తోంది. గంతులేస్తోంది, పడుకుంటోంది, లేస్తోంది. ఒక మృగం ఎలా విహరిస్తుందో అలా విహరించినట్టుగా ప్రయత్నం చేస్తున్నాడు. క్షణేన రాక్షసో జాతో మృగ పరమశోభన వనం ప్రజ్వలయన్ రమ్యం రామాశ్రమ పదం చతత్. వచ్చినటువంటి ఆ మారీచుడు చేసేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాల చేత ఆ వనమంతా ప్రకాశించింది. అంత అందమైనటువంటి స్వరూపాన్ని పొందేశాడు. మృగయూధైరనుగత పునరేవ నివర్తతే సీతాదర్శనమాకాంక్షన్ రాక్షసో మృగతాం గతః పరిభ్రమతి చిత్రాణి మండలాని వినిష్పతన్ సముదీచ్ఛతే సర్వే మృగా యన్యే వనేచరాః ఉపాగమ్య సమాఘ్రాయ విద్రవంతి దిశోదశ. అలా ఆడుతున్నాడు, లేస్తున్నాడు, కూర్చుంటున్నాడు, పడుకుంటున్నాడు, ఆకులు తింటున్నాడు, గెంతుతున్నాడు, పరిగెడుతున్నాడు, మృగాల దగ్గరికి ఎడుతున్నాడు, తిరిగి వస్తున్నాడు, సీతమ్మ చుట్టూ తిరుగుతున్నాడు. ఇన్ని చేస్తున్నా మృగముల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ మృగాలు కనిపెట్టేయటే. ఇదేదో కొత్త మృగం రా, మన మందలో మృగం కాదు. ఎక్కడి నుంచి వచ్చిందని ఆ మృగాలు ఒక్కసారి ఈ మారీచుడు ఏ శరీరాన్ని పొందాడో ఆ జింకని వాసన చూసి చూడడం ఏమిటవి కనిపెట్టాయి, వీడు రాక్షసుడు అని. కనిపెట్టి దశ దిశలకి పారిపోయేట మృగాలన్నీ. ఇవన్నీ చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. ఈ స్వరూపం ఎవరో ఆయన నిర్ణయించేశాడు. కానీ ప్రారబ్ధం ఆయన మాట ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు. అది మళ్ళీ వచ్చి అదే సమయంలో సీతమ్మ తల్లి పువ్వులు కొయ్యడం కోసమని అటుగా వెళ్ళింది. అటుగా వెళితే సీతమ్మ తల్లి కంట్లో పడాలని కర్ణికార వృక్షముల యొక్క కొమ్మ వంచి పువ్వు కోస్తున్నటువంటి సీతమ్మ తల్లికి అభిముఖంగా వచ్చాడు. చూడగానే సీతమ్మ పొంగిపోయింది, పెద్ద కేకేసింది, రామ లక్ష్మణ ఇద్దరూ మీ ఆయుధములను ధరించి గబగబా రండి అంది. అనేసరికి రామలక్ష్మణులు ఇద్దరూ పరుగున వచ్చారు. ఏమి సీత అన్నారు. చూశారా ఎదురుగుండా ఉన్న మృగం ఎంత అందంగా ఉందో, సృష్టిలో ఇప్పటి వరకు ఇటువంటి మృగాన్ని నేను చూడలేదు. ఎంత అందంగా ఉందో, ఆ వెండి చుక్కలు, ఆ బంగారు చర్మము, అది నా మనస్సుని హరిస్తోంది అని మృగం గురించి పలకబోతోంది. వెంటనే లక్ష్మణుడు చూసి అన్నాడు, శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణో రమమబ్రవీత్ తమేవైనమహం మన్యే మారీచం రాక్షసం మృగం. అన్నయ్య ఇది మృగం కాదు, అది మారీచుడు. ఎందుచేత అంటే పృథివీ మండలంలో ఎక్కడా ఇటువంటి జింక లేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, వచ్చినవాడు మారీచుడు వచ్చాడు. చరంతో మృగయాం హృష్టాః పాపేనోపాధినావనే అనేన నిహితా రాజన్ రాజాన కామరూపిణ. ఇంతకుముందు కూడా రాజులు వేటాడడం కోసమని అరణ్యాలకు వెడితే ఆ వెళ్ళినప్పుడు కామరూపాన్ని పొంది వాళ్ళని ఆకర్షించిన వాడై తర్వాత తన స్వస్వరూపాన్ని పొంది ఎందరో రాజుల్ని ఈ మారీచుడు తినేశాడు. మృగో ఏవ విధో రత్న విచిత్రో నాస్తి రాఘవ జగత్యాం జగతీనాథ మాయైషాహి న సంశయః అస్య మాయ విదో మాయా మృగరూపమిదం కృతం భానుమత్ పురుష వ్యాఘ్ర గంధర్వపుర సన్నిభం. మాయవాడు మాయలు చేసేటటువంటి వాడు ఇంద్రజాలికుడు నిర్మించినటువంటి పురం ఎలా ఉంటుందో అలా మారీచుడి చేత నిర్మింపబడినటువంటి మాయామృగం ఇది. ఈ మృగం నిజం కాదు అన్నయ్య, అందుచేత నువ్వు నమ్మవద్దు. సృష్టిలో ఎక్కడా ఇలా రత్నముల చేత తాపడము చేయబడినటువంటి జింక లేదు. నా మాట నమ్ము, ఇది ఖచ్చితంగా మారీచుడి మాయ అని లక్ష్మణుడు మాట్లాడుతుండగా సీతమ్మ తల్లి జోక్యం చేసుకుంది. లక్ష్మణుడిని ఇంక నువ్వు మాట్లాడవద్దు అన్నట్లుగా వారించి ఆవిడంది రాముడి వంక చూసి, ఆర్యపుత్రాభిరామోసౌ మృగో హరతి మే మనః అనయ్యైనం మహాబాహో క్రీడార్థం నో భవిష్యతి. మొట్టమొదటి శ్లోకం పలుకుతూనే వాల్మీకి మహర్షి ఒక గొప్ప సత్యాన్ని చెప్పేశారు. మృగో హరతి మే మనః అంది. నా మనస్సుని ఈ మృగం హరిస్తోంది అంది. యథార్థం అది. భార్యాభర్తలకి రెండు మనస్సులు ఉండవు.
సరి అయినటువంటి దాంపత్యమని గుర్తు ఏమిటంటే, మీకు బాలకాండ పూర్తి చేసినటువంటి రోజున చెప్పాను. సీతమ్మ మనస్సు రాముడిది, రాముడి మనస్సు సీతమ్మది. అందుకని సీతారాములు ఇద్దరికీ రెండు మనస్సులు ఉండవు, ఇద్దరిది ఒకటే మనస్సు. అటువంటప్పుడు నా మనస్సుని ఈ మృగం హరిస్తోంది అంటే, రాముని దగ్గర నుండి తాను దూరముగా వెళ్ళి రాముణ్ణి తపస్సులో మాత్రమే మననము చేస్తూ బాహ్యమునందు దర్శనము చెయ్యడానికి వీలు లేని స్థితి కొద్దిసేపట్లో ఆ మృగం వల్ల కలగబోతోంది. అందుకని నా మనస్సుని హరిస్తోంది అంటే రాముణ్ణి తనకి దూరం చేస్తోంది. రాముణ్ణి హరించడం అంటే రాముణ్ణి దూరం చేయడం, అంతక తప్ప రాముణ్ణి ఏం చేయగలదు ఆ మృగం? అందుకని రాముడి నుంచి తన్ని దూరం చేస్తోంది. పైకి ఆర్యపుత్రాభిరామోసౌ మృగో హరతి మే మనః అనయ్యైనం మహాబాహో క్రీడార్థం నో భవిష్యతి. ఆర్యపుత్ర, నాకు ఈ మనస్సు చూస్తుంటే మనస్సు దాని వెంట వెళ్ళిపోతోంది, ఆ మృగం నా మనస్సు హరించింది, నాకు తప్పకుండా ఆడుకోవడానికి ఆ మృగాన్ని తెచ్చివ్వండి అని అడిగింది. నానావర్ణ విచిత్రాంగో రత్నబిందు సమాచిత ద్యోతయన్ వన అవ్యగ్రం శోభతే శిశిసన్నిభ. ఈ మృగం ఒంటి మీద రత్నాల్లాంటి చుక్కలతో చూస్తుంటే ఇదొక చంద్రుడు అరణ్యాన్నంతటినీ ప్రకాశింపచేసినట్టు, దీనివల్ల అరణ్యానికి ప్రకాశం వచ్చింది. మనవనంలో మనం కట్టుకున్నటువంటి ఈ ఆశ్రమంలో ఎన్నో మృగాలున్నాయి, చామరీ మృగాలున్నాయి, లేళ్లున్నాయి, జింకలున్నాయి, దుప్పులున్నాయి, కుందేళ్లున్నాయి. వాటితో పాటు ఈ మృగం కూడా ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అహో రూపమహో లక్ష్మీ స్వరసంపచ్చ శోభన మృగోద్భుతో విచిత్రాంగో హృదయం హరతీవమే. హృదయాన్ని హరించేస్తోంది. సీతమ్మ తల్లి రామచంద్రమూర్తిని తప్ప అరణ్యవాసానికి వచ్చిన 13 సంవత్సరాల్లో ఒక దిక్కుమాలిన జింకని పట్టుకుని ఇంతలా పరవశించిపోతూ మాట్లాడింది ఎన్నడూ లేదు. ఎన్ని విశేషణాలు వేసేసిందో చూడండి మాటలో. అహో రూపమహో లక్ష్మీ స్వరసంపచ్చ శోభన మృగోద్భుతో విచిత్రాంగో హృదయం హరతీవమే. ఆహాహా, ఏమి స్వరూపం, ఏమి లక్ష్మీ స్వరూపం, ఏమి అందం, ఏమి ప్రకాశం. జింక అంటే జింక కదండి, ఎంత బాగుందో. యది గ్రహణమభ్యేతి జీవన్నేవ మృగస్తవ ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి. మీరు ఆ మృగాన్ని ఎలాగైనా సరే పట్టి తీసుకురండి, తీసుకొస్తే ఆ మృగంతో ఆడుకోవాలని నాకు కోరికగా ఉంది. సమాప్త వనవాసానం రాజ్యస్థానాం చన పునః అంతఃపుర విభూషార్థో మృగయేష భవిష్యతి. దగ్గరకు వచ్చేస్తోంది, ఇంక అరణ్యవాసం అయిపోతోంది. అందుకని ఈ సమాప్య వనవాసానం, ఈ వనవాసం అంతా పూర్తయిపోయి మనం తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు ఈ మృగాన్ని పట్టుకెడదాం. పట్టుకెడితే అంతఃపుర విభూషార్థో మృగయేష భవిష్యతి. భవిష్యత్తులో అంతఃపురాన్నంతటినీ శోభింపచేస్తుంది ఈ మృగం. అందుచేత నాకు తప్పకుండా కావాలి. దీన్ని చూసి ఎవరు మురిసిపోతారు? భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమ చ ప్రభో మృగరూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి. వెళ్ళగానే భరతుడు చూసి అబ్బా ఏమి మృగం వదినా అంటాడు. అత్తగారులందరూ చూసి అబ్బా ఏమి మృగం అంటారు. ఎంతవరకు వెళ్ళిపోయిందో చూడండి తాదాత్మ్యత. అరణ్యవాసం పూర్తి చేసి అంతఃపురవాసానికి వెళ్ళిపోయేటప్పుడు, అంతఃపురవాసానికి వెళ్ళినప్పుడు పలకరించవలసినటువంటి వాళ్ళ పట్ల ఏర్పడినవలసినటువంటి భావ పరిశుద్ధత ఈ మృగము పట్ల ఏర్పడుతోంది. వాళ్ళందరూ మృగాన్ని చూసి సంతోషిస్తారా? వాళ్ళందరూ తిరిగి వచ్చిన రాముణ్ణి చూసి సంతోషిస్తారా? సీతారామ లక్ష్మణుల్ని చూసి సంతోషిస్తారా? దిక్కుమాల జింకను చూసి సంతోషిస్తారా? అందుకని అమ్మ మనస్సు ఇవాళ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, ఈ మృగాన్ని చూసి భరతుడు, అత్తలు అందరూ మురిసిపోతారు. అందుకని జీవన్న ఇది తేభ్యేతి గ్రహణం మృగసత్తమ అజినం నరశార్దూలా రుచిరం మే భవిష్యతి. మీరు దాన్ని జీవించి ఉండగానన్నా పట్టండి. అది జీవించి ఉండగా దొరకలేదనుకోండి, దాన్ని చంపైనా తీసుకురండి. చంపి తీసుకొస్తే ఏం చేస్తాను? దాని చర్మం ఒలిచేసుకుని లేత పచ్చగడ్డి తెచ్చి కింద వేసుకుని దాని మీద ఈ మృగచర్మాన్ని పరుచుకొని ఆ మృగచర్మం మీద కూర్చుంటే అబ్బాయి ఎంత బాగుంటుందో అంది. ఇంకా రాముడు కాదనలేనటువంటి స్థితిని, లక్ష్మణుడు అది మాయామృగము అని అడ్డుపెట్టలేనంత స్థితిని అమ్మ కల్పించేస్తోంది. ఇంకా ఎంత సుతారంగా అది కావాలని మొండి పట్టు పట్టేస్తున్న స్థితికి వెళ్ళిపోయింది. ఆ చిన్నతనంలో
గజ్జల పట్టాలు కావాలని అడిగితే మా చెల్లి, నీకెందుకే చిన్నదానివి స్కూల్లో పారేసుకుంటావు, అందుకని నీకు ఇప్పుడు వద్దు గజ్జల పట్టాలనేవారు మా అమ్మగారు వాళ్ళు. అంటే మళ్ళీ ఇంకో మాట, గజ్జల పట్టాలు కావాలి గజ్జల పట్టాలు కావాలంటే నోర్మయ్యి ఏటి అస్తమానం చెప్పాం కదా అంటారేమోనని అస్తమానం మా అమ్మ దగ్గరికి వచ్చి ఉట్టిన అక్కడ కూర్చుని గజ్జల పట్టాలు గల్లు గల్లుమంటాయి అంటుండేది. అంటే ఏమిటి దాని అర్థం? నాకు ఎలా అయినా గజ్జల పట్టాలు కొనని. అందుకని అమ్మ మళ్ళీ గజ్జల పట్టాలు కొనమ్మా అనేది కాదు, ఉట్టిన అస్తమానం సే లక్ష్మి అని పిలిచినప్పుడు అలా వెళ్ళడం, గజ్జల పట్టాలు గల్లు గల్లుమంటాయి అంటూ ఉండడం. అంటే ఏమిటి దాని అర్థం? చూసి చూసి అయ్యో పాప ఇది ఇంకా ఇదే తినేస్తోందిరా, దీనికి కొనవలసిందే గజ్జల పట్టాలు అని కొనిస్తే సాయంకాలం పారేసుకుని 3 రోజులు దెబ్బలు తినేది. ఎందుకు వచ్చింది? ఎదర ఉపద్రవం కనిపెట్టుంది. పెద్దవాళ్ళు చెప్తే తలకెక్కుతుందా? లేనిపోని మోహం పెట్టుకుని లేనిపోని శిక్ష తెచ్చుకోవడం. అలా అమ్మ కూడా నిగ్రహించింది రామలక్ష్మణుల్ని. ఇంచుమించుగా తన యొక్క భాష చేత ఆవిష్కరణ చేత ఆ జింకని పొందాలన్న మాట తీసుకొచ్చింది. కానీ ఎంత అందమైన మాట మాట్లాడిందంటే చిట్ట చివర కామవృత్తమిదం రౌద్రం స్త్రీణాం అసదృశం మతం వపుషాత్వస్య సత్వస్య విస్మయో జనితే మమ. రామ, నేను సహజంగా స్త్రీని కదా, స్త్రీని కావడం చేత కొంచెం ఏదైనా కోరిక కలిగేటప్పటికి భావంలో వ్యగ్రత ఏర్పడుతుంది. ఎలా అయినా ఆ కోరిక తీర్చవలసిందే అని మంకు పట్టు పట్టి మాట్లాడినట్టు మాట్లాడానా? అలా మాట్లాడితే ఏమనుకోకండి అంది. మీకు ఇష్టమైతే తండి లేకపోతే మానేయండి అని మాత్రం అనలేదు. అలా అన్నానా ఏమనుకోకండి అంది. అంటే రాముడు లక్ష్మణుడి వంక చూశాడు. చూసి అన్నాడు, లక్ష్మణ, మీ వదిన ఎప్పుడూ ఏమీ అడగలేదయా. 13 సంవత్సరాల అరణ్యవాసంలో మొట్టమొదటిసారి ఈ జింకను అడుగుతోంది. ఇంతగా ఈ మృగాన్ని అడుగుతుంటే నేను తాను అని ఎలా అనగలను? ఆ మృగం పట్ల ఎంత వ్యామోహాన్ని పెంచుకుందో మీ వదిన మాటలలో స్పష్టంగా అర్థమవుతోంది. అందుచేత తప్పకుండా నేను ఆ మృగాన్ని పట్టుకుని తీసుకొస్తాను. ఒకవేళ ఆ మృగాన్ని నేను ప్రాణాలతో తీసుకురాలేకపోతే వేటాడి దాని యొక్క శరీరాన్నైనా తీసుకొస్తాను. ఏషచైవ మృగ శ్రీమాన్ యశ్చ దివ్యో నభశ్చర ఉభావేతౌ మృగా దివ్యౌ తారాం మృగ మహీం మృగౌ. ఇలాంటి మృగాలు నిజమే మీ వదిన చెప్పినట్టు పృథివీ మండలంలో నేను ఎక్కడా చూడలేదు. ఇలాంటివి నాకు తెలిసి 2 ఉన్నాయి. ఒకటి చంద్రుడిలో ఉంది, ఇది భూమి మీద ఉంది అన్నారు రామచంద్రమూర్తి. అంటే ఏమిటి దాని అర్థం? చంద్రుడిలో నిజంగా మృగం ఉందే, భూమి మీద ఇది ఉంది అంటే 2 మాయే. అందుకని ఒక మృగం చంద్రుల్లో ఉంది, ఒక మృగం పృథివీ మండలం మీద ఉంది. ఇలాంటివి నాకు తెలిసి 2 ఉన్నాయి. అందుకని మీ వదిన ఇవాళ కోరవలసినటువంటి కోరిక కోరింది. ఇంత గొప్ప మృగం కాబట్టి ఆవిడ దృష్టిని ఆకర్షించింది. తప్పకుండా తేవాలి. యదివాయం తథాయన్మాం భవేద్వదసి లక్ష్మణ మాయేషా రక్షసస్యేతి కర్తవ్యోస్యవధోమయ. ఒకవేళ లక్ష్మణ నువ్వు చెప్పినట్లు అది మృగం కాదనుకో, మారీచుడే అనుకో, నేను విడిచిపెట్టకూడదు కదా. వాడు రాక్షసుడు కనుక, ఇంతకుముందు ఎందరో ఋషుల్ని భక్షించాడు కనుక, ఎందరో రాజులు వేటాడడానికి వచ్చినటువంటి వాళ్ళని సంహరించి ఉన్నాడు కనుక నేను తగిన ప్రతిఫలాన్ని వాడికి ఇవ్వాలి. అందుచేత వాడిని నిగ్రహించి సంహరించి వస్తాను. ఏదైనా పర్వాలేదు. ఏతేన హి నృశంసేన మారీచేనా కృతాత్మన వనే విచారితాపూర్వం హింసితాముని పుంగవాహ. ఇంతకుముందు వాడు ఎందరో మునుల్ని హింసించాడు. అందుచేత ఒకవేళ అది మృగం కాకపోతే మారీచుడే అయితే మారీచుడిని సంహరించి లక్ష్మణ నేను తిరిగి వస్తాను, నువ్వేం బెంగ పెట్టుకోకు అని చెప్పి వెళ్ళిపోతూ రామచంద్రమూర్తి ఒక్క మాట చెప్పారు. ప్రదక్షిణేనాతి బలేన పక్షిణ జటాయుషా బుద్ధిమతాచ లక్ష్మణ భవాప్రమత్త పరిగృహ్య మైథిలీం ప్రతిక్షణం సర్వత ఏవ శంకితః. ప్రతిక్షణం సర్వత ఏవ శంకితః. ఈ మాటే రావణాసురుడు బలంగా తీసుకున్నాడు. ప్రతి క్షణాన్ని మనం శంకించవలసిందే లక్ష్మణ. మరి లక్ష్మణుడు చెప్పలా రాముడికి, ఇది మారీచుడు మృగం అన్నయ్యా ప్రమాదం సుమా అని చెప్పాడు. కానీ రాముడు తాను పొరపాటు చేశాను అన్న అవకాశం లేని స్థితిలో బయలుదేరాడు. ఎందుచేత? లక్ష్మణమూర్తిని కాపలా పెట్టాడు. తాను వెళ్ళిపోతూ లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ చాలా జాగ్రత్త సుమా, ప్రతి క్షణము నువ్వు శంకిస్తూనే ఉండాలి. ఏ ఒక్క క్షణము కూడా అప్రమత్తతతో ఉండడానికి వీల్లేదు, ప్రమత్తతతో ఉండడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి.
నువ్వు నీతో పాటు జటాయువు వీరిద్దరూ సీతమ్మని దగ్గర పెట్టుకుని కాపాడండి. ఎందుచేత అంటే ఏ క్షణంలోనైనా ప్రమాదము రావచ్చు అని చెప్పి రాముడు ఆ మృగం వెంట బయలుదేరాడు. ఆ మృగం ముందు పరిగెడుతోంది, వెనక రాముడు పరిగెడుతున్నాడు. మారీచుడికి కావలసినటువంటి లక్ష్యం రాముణ్ణి చాలా దూరం తీసుకెళ్ళిపోవాలి. ఎందుచేత తాను సంహరింపబడిన తర్వాత రాముడు వెనక్కి వచ్చేస్తాడు. రాముడు వెనక్కి తిరిగి వచ్చే లోపల రావణాసురుడు సీతమ్మని అపహరించడానికి సమయం కుదరాలి. అందుకని రాముణ్ణి చాలా దూరం తీసుకెడితే తప్ప తాను దొరకకూడదు. అందుకని తాను ముందు పరిగెడుతున్నాడు, కనపడ్డట్టు కనపడుతున్నాడు, అదృశ్యం అయిపోతున్నాడు, మందలో కలిసిపోతున్నాడు, మేఘాల్లోకి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వచ్చి కనపడుతున్నాడు, రాముణ్ణి విసిగించేస్తున్నాడు తప్ప ఆ మృగం దొరకటం లేదు. రాముని ప్రయత్నం ఏమిటి? సీతమ్మ వీలైనంత వరకు ప్రాణములతో పట్టుకురమ్మంది కనుక ఆ జింకని ఎలాగైనా సజీవంగా పట్టుకుందామని రాముడు పరిగెడుతున్నాడు. ముహూర్తాదేవ దృశే ముహూర్దూరాత్ ప్రకాశతే దర్శనాదేవం సోపాకర్షత రాఘవం సుదూరమాశ్రమస్యాస్య మారీచో మృగతాంగత. ఒక్కొక్కసారి ఇలా చూస్తే ఇక్కడే ఉన్నట్టుంటాడు, పరిగెత్తి వెళ్ళేసరికి అక్కడెక్కడో దూరంగా కనపడతాడు. అక్కడుంది మృగమని రాముడు రొప్పుతూ ఆయాసపడి అక్కడికి పరిగెడితే అంతర్ధానం అయిపోతాడు. ఏది మృగం అనుకుంటే ఎక్కడో చుక్కల్లో ఉన్నట్టు ఉంటాడు, మళ్ళీ చూసేసరికి అక్కడే దగ్గరలో ఉంటాడు, దగ్గరలో ఉందని మళ్ళీ పరిగెడతాడు, మళ్ళీ దూరం అవుతాడు. అందుకని దొరికాడా దొరకలేదా ఎందుకు, ఏం దూరంగానే పరిగెత్తచ్చుగా, దగ్గరికి రావడం ఎందుకు? దూరంగా ఉంటే ఓ ప్రమాదం ఉంది. అసలు దగ్గర అన్నది కనపడలేదు అనుకోండి, చాలా దూరంగా ఉంటే ఈ మృగం అసలు దగ్గరికి రావడం లేదని రాముడు అస్త్రప్రయోగం చేస్తాడు. దాని మీద బాణప్రయోగం చేసేసాడా, ఎంత దూరంలో ఉందో అంత దూరంలో చచ్చిపోతుంది. చచ్చిపోతే రావణాసురుడి యొక్క పని నడవదు. అందుకని రాముణ్ణి దూరం తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళడానికి దగ్గరగా కనపడుతున్నాడు, దగ్గరుందని రాముడు పరిగెడుతున్నాడు, రాముడు దగ్గరుందని పరిగెడుతున్నాడు కనుక దూరంలో కనపడుతున్నాడు, అక్కడే ఉందని రాముడు పరిగెడుతున్నాడు, చూడనట్టుగా ఉంటున్నాడు, దగ్గరకు రానిచ్చి మళ్ళీ దూరం అవుతున్నాడు, మళ్ళీ ఆయన్ని ఒక్కసారి ఉద్రేకపరచడానికి మళ్ళీ దగ్గరగా కనపడుతున్నాడు. ఇలా చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడో అరణ్యంలోకి వెళ్ళిపోయాడు రాముడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూశాడు. చూసి ఇంకా తాను పరిగెత్తలేక అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. దూరంగా మృగాల యొక్క మందలో చెవులు అటు ఇటు తిప్పుతూ అందంగా తన కళ్ళు తిప్పుతూ ఆ మృగం మళ్ళీ మృగమందలో కనపడింది. కనపడి మళ్ళీ తప్పుకొని మృగాల పక్కకి వెళ్ళిపోతోంది. రాముడు అనుకున్నాడు, ఇంకా ఈ మృగాన్ని పట్టుకోవడానికి పరిగెత్తడం అనవసరం. ఆయనకి ఏ అనుమానం వచ్చిందో, లేకపోతే ఒక జింక మీద బ్రహ్మాస్త్రం రాముడు ప్రయోగించాడు. ఆయన వెంటనే సంధాయ సుదృఢే చాపే వికృష్య బలవద్బహు తమేవ మృగముద్దిశ్య శ్వంసంతమివ పన్నగం ముమోచ జ్వలితం దీప్తమస్త్రం బ్రహ్మ వినిర్మితం. బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఒక త్రాచుపాము లాంటి బాణాన్ని తన కోదండంలో సంధించి ఆ మృగం వైపు గురి చూసి ఆకర్ణాంతం మింటినారిని సాగతీసి విడిచిపెట్టాడు. ఆ బాణం నిప్పులు కక్కుతూ వెళ్ళి మారీచుడి మీద పడింది. సంప్రాప్త కాలమాజ్ఞాయ చకారచ తతస్వరం సదృశం రఘవస్యేవ హాసీతే లక్ష్మణేతి చ. ఒక్కసారి ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం వచ్చి మీద పడిందో తెలుసుకున్నాడు. వేసేసాడు అస్త్రం రాముడు, ఇంకా సమయం అయిపోయింది అనుకున్నాడు. అనుకుని ఈ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుచేత అంటే రహస్యం అంతా ఈ శ్లోకంలోనే ఉంది. సంప్రాప్త కాలమాజ్ఞాయ చకారచ తతస్వరం సదృశం రాఘవస్యేవ హాసీతే లక్ష్మణేతి చ. వేసినది మామూలు బాణం కాదు. వేసినది ఏం వేశాడు ఆయన? బ్రహ్మాస్త్రం వేశాడు. అస్త్రాలన్నింటిలో తిరుగులేనటువంటి అస్త్రం బ్రహ్మాస్త్రం. అటువంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన తరువాత, బ్రహ్మాస్త్రం వచ్చి కొట్టేసిన తర్వాత అప్పుడు స్మృతి ఉండడమే చాలా కష్టం. ఒకవేళ స్మృతి ఉన్నా ఎక్కడ వరకు ఉంటుంది అంటే, నా ప్రాణాలు హరించుకుపోతున్నాయని తెలియచ్చు, బాధ తెలియచ్చు. అంతేకాని ఎప్పుడో రావణాసురుడు చెప్పాడు, అప్పుడు ఇంకా మోనో యాక్షన్ మొదలెట్టి ఓ పక్క బ్రహ్మాస్త్రం వచ్చి కొట్టి పారేసిన తర్వాత
రాముడి కంఠంలా కంఠం పెడదాం, అచ్చు రాముళ్ళో అరుద్దాం. అందుకని చెప్పి హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠం మోనో యాక్షన్ చేసి అలా అరుస్తాడా? అంత గట్టిగా అరవగలిగినంత శక్తి మారీచుడికి వస్తుందా? ఇందులో రహస్యం ఏంటంటే, అందుకే దీనికి ప్రాతిపదిక మహర్షి ముందు చెప్పారు నిన్న. అప్పటికే సంపూర్ణమైన రామోపాసన చేసేశాడు మారీచుడు. మారీచుడికి రాముడు తప్ప ప్రపంచంలో వేరొకటి కనపట్టలేదు. అందుకని చిట్ట చివర ప్రాణం పోయే ముందు కంఠం కూడా రామకంఠం కింద తనంత తాను మారిపోయింది. మారీచుడు ప్రయత్నం చెయ్యక్కర్లేదు, అటువంటి స్థితిని మారీచుడు పొందాడు. అందుకే మారీచస్య మహాత్మనః, వాడు మహాత్ముడు రా అన్నారు మహర్షి. లేకపోతే అది అనుకరిద్దామంటే వచ్చేటటువంటి స్వరూపం కాదు. అందుకని గట్టిగా కేకేశాడు, హా సీత హా లక్ష్మణ అన్నాడు. తతో విచిత్రకేయూర సర్వాభరణభూషితః హేమమాలీ మహాదంష్ట్రో రాక్షసో భూత్యరాహతః తం దృష్ట్వా పతితం భూమౌ రాక్షసం ఘోరదర్శనం రామో రుధిరశక్తాంగం వేష్టమానం మహీతలే జగామ మనసా సీతాం లక్ష్మణస్య వచస్మరన్. ఎప్పుడైతే ఆ అరుపు అరిచాడో తతో విచిత్రకేయూర సర్వాభరణభూషితః, ఒంటి మీద సర్వాభరణములతోటి పెద్ద ఆనకట్టకి పెద్ద పగులు ఏర్పడిపోతే అందులోంచి నీరు పైకి తన్నుకొచ్చేసినట్టు ఒంట్లోంచి నెత్తురు కాలవల కింద బయటికి ప్రవహిస్తుంటే ఆ మారీచుడు భూమి మీద పడిపోయాడు. పడిపోగానే చూశాట రామచంద్రమూర్తి. ఏమిటి గుర్తొచ్చింది? జగామ మనసా సీతాం, సీతమ్మ మీదకి వెళ్ళిపోయింది మనస్సు. ఎందుచేత? పసిగట్టేశాడు ప్రమాదాన్ని. హా సీత హా లక్ష్మణ అని తన కంఠంతో అరిచాడు. వచ్చేసింది ఉపద్రవం. ఎందుకని? సీతమ్మ ఈ అరుపు తట్టుకోలేదు. నాకేదో ప్రమాదం వచ్చిందని లక్ష్మణుణ్ణి పంపించేస్తుంది. ఇప్పుడేమైంది? వెంటనే లక్ష్మణుడు వచ్చేస్తాడా? నా మాట లక్ష్య పెట్టకుండా ప్రతి క్షణం సీతమ్మని కాపు కాయమని చెప్పాను. వచ్చేస్తాడా లక్ష్మణుడు? కానీ శంకించిన లక్ష్మణుడు జ్ఞాపకానికి వచ్చాడు. ఎందుకని? లక్ష్మణుడు ముందే ఒక మాట చెప్పాడు, శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణో రామవబ్రవీత్. మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పేశారు మహర్షి. శంకతో చూసిన లక్ష్మణుడు, ఇది మారీచుడయా మాయామృగం, ఇది సామాన్యమైనటువంటి జింక కాదు అని చెప్పాడు. అందుచేత ఈ మాయ లక్ష్మణుడికి తెలుసు. తెలిసిన ఈ మాయ లక్ష్మణున్నక్కడ ఉండనివ్వడం వరకు ఆపుతుందా? ఎందుకనంటే వాడు పడిపోయే ముందు ఏ లక్ష్యం లేకపోతే హా సీత హా లక్ష్మణ అని నా కంఠంతో అరిచాడు. అందుకని శంక లక్ష్మణుడి మీదకి వెళ్ళిపోయింది. లక్ష్మణుడి మాట జ్ఞాపకానికి వచ్చింది. సీతమ్మ ఒక్కసారి స్మరణకు వచ్చింది. సీతకి ఉపద్రవం పొంచి రావట్లేదు కదా అని బెంగ పెట్టుకున్నాడు. గబగబా అక్కడ ఉన్నటువంటి ఒక 2 మృగాల్ని సంహరించాడు. వాటి యొక్క మాంసం తీసుకున్నాడు. వాటిని పట్టుకుని గబగబా నడుచుకుంటూ ఆశ్రమం వైపుకు వచ్చేస్తున్నాడు. కానీ అప్పటికే చాలా దూరంలో ఉన్నాడు రాముడు. ఆయన తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చే లోపల ఇక్కడ సీతమ్మ చెవిన పడింది ఈ మాట, హా సీత హా లక్ష్మణ అన్న కేక. ఆర్తస్వరతుతం భర్తు విజ్ఞాయ సదృశం వనే ఉవాచ లక్ష్మణం సీత గచ్చ జానీహి రాఘవం. ఆవిడ లక్ష్మణుణ్ణి పిలిచింది, చూడవయ్యా మీ అన్నగారు ఏదో ఉపద్రవంలో ఉన్నాడు, హా సీత హా లక్ష్మణ అని అంత పెద్ద కేక వేశాడు. వెంటనే బయలుదేరు లక్ష్మణ, అరణ్యంలోకి పరిగెత్తు అంది. తం క్షిప్రమభిధావత్వం భ్రాతరం శరశైషిణం రాక్షసాం వశమాపన్నం సింహనామివ గోవృషం. నాకు ఆ కేక వింటుంటే ఎలా వినపడుతోందో తెలుసా? బలిష్టమైనటువంటి ఒక ఎద్దుని సింహం నోట కరచుకుని లాక్కుపోతుంటే మీరు నిజంగా సన్నివేశం మనస్సుతో ఊహించాలి. సింహం భూమికి పొట్టిగా ఉంటుంది, ఎద్దు సింహం కన్నా ఎత్తుగా ఉంటుంది. కానీ చిత్రం ఏమిటంటే సింహం వృషభాన్ని వేటాడి ఆ ఎద్దుని కొట్టేసిన తర్వాత ఎద్దు కళేబరాన్ని చాలా అవలీలగా పట్టుకుపోతుంది. తన యొక్క నోటితో కరిచి పట్టి ఎద్దు శరీరాన్ని పిల్లిని లేపినట్టు లేపేసి మెడ పైకెత్తి తన కాళ్లతో తన్నుకుంటూ పట్టుకెళ్ళిపోతుంది. అంత ఎద్దు శరీరాన్ని
ఆ ఎద్దు ప్రాణాలు పోతున్నప్పుడు వేసేటటువంటి అరుపు చాలా భయంకరంగా అరుస్తుంది, అంబా అంబా అని. అందుకని నాకంత ఆర్తిగా వినపడుతోందయా మీ అన్నయ్య కంఠం. ఎవరో ఒక సింహం ఎద్దుని తీసుకుపోతున్నప్పుడు ఎద్దు ఎలా అరుస్తుందో అరణ్యంలో, ఇవాళ మీ అన్నగారు అలా అరుస్తున్నాడు. నాకు చాలా బెంగగా ఉంది, లక్ష్మణ నువ్వు తొందరగా బయలుదేరు అంది. ఇది చాలా సహజం. ఎందుచేత అంటే ఇక్కడ మీరు ఏ దేవతాతత్వాన్ని ఏ తత్వాన్ని తీసుకొచ్చి సీతమ్మకు ఆపాదించవలసిన పని లేదు. ఎందుకంటే తన భర్త కంఠం అలా వినపడితే మహాపతివ్రత అయినటువంటి ఏ స్త్రీ అయినా తన పక్కన ఉన్న ఏకైక రక్షకుడు తన్ని రక్షించాలని కోరుకోదు. ముందు తన భర్తకి రక్షణ కావాలంటుంది. లక్ష్మణుడికి తెలుసు అన్నగారు ఎంత గొప్పవాడో, కానీ సీతమ్మకి తెలిసినా ఆ సమయంలో పక్కన పెట్టేస్తుంది. ఎందుకు పెట్టేస్తుంది? నాకు తెలిసిలేవయా మీ అన్నయ్య చాలా గొప్పవాడు, అవన్నీ ఉట్టిది, దా మన ఇద్దరం కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంటే నరకాంత ఎందుకు అవుతుంది? అది సీతారాముల దాంపత్యం అవుతుందా? ఆవిడ నరకాంతగా ప్రవర్తించిందా? ఎలా ప్రవర్తిస్తుంది? అది కాదు ప్రవర్తన. అందుకని ఆవిడ ఆవేశపడ్డం, లక్ష్మణుణ్ణి వెళ్ళమండం పరమన్యాయం. అందుచేత వెళ్ళమని చెప్పింది ఆవిడ. వెళ్ళమంటే మొట్టమొదటి నుంచి అన్ని విషయాల మీద సమగ్రమైన పరిశీలన ఉన్నవాడు లక్ష్మణుడు. ఆయన అన్నాడు, వదినా నువ్వు కంగారు పడుతున్నావు, ఏమీ పర్వాలేదు వదినా, అన్నయ్యకి ఏ ప్రమాదము రాదు అన్నాడు. ఈ మాట వినగానే ఆగ్రహావేశాల్లో ఉన్నటువంటి సీతమ్మ తల్లి తట్టుకోలేకపోయింది. ఈ మాట ఆవిడ ఆ మాటని అప్పుడు వినేటటువంటి స్థితిలో లేదు. అందుకని ఆవిడంది, సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్త్వమసి శత్రువత్ యస్య మస్యామవస్థాయాం భ్రాతరం నాభిభత్స్యసే. ఇప్పుడు అర్థమైందయా సౌమిత్రి నువ్వు ఎందుకు వచ్చావో. నువ్వు మీ అన్నగారికి తమ్ముడివి కావు. నువ్వు లక్ష్మణ రూపంలో తమ్ముడి రూపంలో మీ అన్న వెనకాతల ఇంతకాలం నుంచి ఎందుకు తిరుగుతున్నావో నాకు అర్థమైంది. నువ్వు మీ అన్న పాలిట పరమశత్రువువి. అందుకే మీ అన్న ప్రమాదంలో ఉంటే నువ్వు ఇంత సంతోషంగా కూర్చోగలుగుతున్నావు. ఇచ్ఛసెత్వం వినశ్యంతం రామం లక్ష్మణమత్కృతే లోభాన్నమకృతే నూనం నానుగచ్చసి రాఘవం. నువ్వెందుకు వచ్చావో కూడా నాకు అర్థమైపోయింది. నువ్వు ఇన్నాళ్ల నుంచి రాముడి వెనకాతల తిరగడం వెనకాతల ఉన్న ఉద్దేశ్యం నీకు నా మీద కోరికుంది. అందుకే రాముడికి ప్రమాదం వస్తే నన్ను పొందాలని వెనకాతలు వచ్చావు. రాముడు ప్రమాదంలో ఉండగానే పరమ సంతోషంతో కూర్చుంటున్నావు, నువ్వు వెళ్ళడం లేదు. నీకు నా మీద ఆసక్తి ఉంది అంది అని. వ్యసనంతే ప్రియం మన్యే స్నేహో భ్రాతరినాస్థితే తేన తిష్టతి విశ్రబ్దం తం అపశ్యన్ మహాద్యుతిం. నీకు ఒక గొప్ప నమ్మకం, నీ ముఖంలో ఒక హాయి కనపడుతున్నాయి. ఏమిటా హాయి? ఈనాళ్ళకి రాముడు మడిసిపోయాడు అని శత్రువు చేతిలో దెబ్బతిన్న రాముడి కంఠం చూసి అందుకు ఇంత ప్రశాంతంగా కూర్చున్నావు. ఈ క్షణం కోసం లక్ష్మణ 13 సంవత్సరాల నుంచి నువ్వు నిరీక్షిస్తున్నావు. మహాపాపి, నువ్వు ఎంత ద్రోహబుద్ధితో వచ్చావురా నాతో అంది. కింహి సంశయమాపన్నే తస్మిన్నిహ మయా భవేత్ కర్తవ్యమిహతిష్టం త్యా యత్ప్రధానస్త్వమాగతః. నువ్వు నిజంగా రాముని కోసం వచ్చావనుకో, రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక రాముడికే సేవ చెయ్యడానికి వచ్చిన మాట యథార్థమైతే, రాముడు అరణ్యంలో హా సీత హా లక్ష్మణ నరిస్తే నువ్వింత హాయిగా కూర్చోగలవా? పరుగు పరుగున మీ అన్నయ్య కోసం వెళ్ళిపోతావు. వదిన అన్నయ్య అరుస్తున్నాడని కూడా నాతో చెప్పవు, చెప్పకుండా పరిగెత్తాలి. నువ్వు పరిగెత్తట్లేదు, ఇక్కడే కూర్చుంటున్నావు. నువ్వు నిజంగా మీ అన్నయ్య సేవ చేయడానికి వచ్చావురా. నువ్వు వస్తే నువ్వు పరిగెత్తద్దురా, నువ్వు వెళ్ళటలేదు. అంటే ఖచ్చితంగా నీకు నా మీద కోరికుంది. దానితో పాటుగా బహుశः భరతుడు కూడా నిన్ను పంపించి ఉండవచ్చు. మీ ఇద్దరూ కలిపి కుట్ర చేశారండి. లక్ష్మణుడు అన్నాడు, 2 చేతులు కలిపి జోడించి అంజలి ఘటించి నమస్కరిస్తూ, ఉదిన పన్నగాసు రగంధర్వ దేవమానుషరాక్షసై అశక్యస్తవ వైదేహి భర్తాజేతుం న సంశయః దేవీ దేవ మనుష్యేషు గంధర్వేషు పతత్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషు చ దానవేషు చ ఘోరేషు నహి విద్యేత శోభనే యో రామం ప్రతియుధ్యేత సమరే వాసవోపమం అవధ్యః సమరే రామో నైవం త్వం వక్తుమర్హసి నత్వామస్మిన్ వనే హాతు ముత్సాహే రాఘవం వినా.
అమ్మా సీతమ్మ, నేను ఒక్క మాట చెప్తున్నాను వినమ్మా, పరమ యథార్థమైన మాట చెప్తున్నాను. దేవీ దేవ మనుష్యేషు గంధర్వేషు పతస్త్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నెరేషు మృగేషు చ. దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఈ అరణ్యంలో ఉన్న ఏ ఒక్కడు, ఈ బ్రహ్మాండములలో ఉన్న వీరులందరూ ఒక పక్క, మా అన్నయ్య ఒక పక్క ఉన్నా మా అన్నయ్యని ఎవ్వడూ నిగ్రహించలేడు. మా అన్నయ్య పరాక్రమం ఏమిటో నాకు తెలుసు. మా అన్నయ్యని మట్టు పెట్టడమే. వదినా, నువ్వు బేలవై ఎవరో అరిస్తే బెంగ పెట్టుకుని మాట్లాడుతున్నావు. అరిచినవాడు మాయామారీచుడడి అరిచాడన్న వదినా, అది అన్నయ్య అరవలేదు, నా మాట నమ్ము అన్నాడు. నచ తస్య స్వరో వ్యక్తం మాయయా కేనచిత్ కృతః గంధర్వ నగర ప్రఖ్య మాయాసా తస్య రక్షసః. ఎంత గొప్ప మాట చెప్పేశాడో చూడండి లక్ష్మణుడు. నేను యథార్థం చెప్తున్నాను, అసలు అది మా అన్నయ్య కేక కానే కాదు. ఎందుచేత మాయావి అయిన వాడు నిర్మించినటువంటి గంధర్వ నగరం ఎలా ఉంటుందో అలా మా అన్నయ్య కంఠంతో చనిపోయే ముందు ఒక మాయావి అరిచాడు. అందుచేత మా అన్నయ్య కంఠం పూర్తిగా అక్కడ రాలేదు. అది మా అన్నయ్య కంఠం కాదు వదినా, నాకు తెలుసు, నన్ను నమ్ము. అన్నయ్యకి ఏ ప్రమాదం రాలేదు. నన్ను దూరంగా పంపితే నువ్వు ప్రమాదంలోకి వెడతావు. అందుకని వదినా నువ్వు బెంగ పెట్టుకోకు అన్నాడు. అలా ఒక్క క్షణం చూస్తుండు, అన్నయ్య కోదండం పట్టుకుని వచ్చేస్తాడు, మాయామృగం చర్మంతో వస్తాడు. నువ్వు బెంగ పెట్టుకోకన్నాడు. వ్యాసభూతాసి వైదేహి న్యస్తామయి మహాత్మన రామేణ త్వం వరారోహే నత్వాం త్యక్తుమిహోత్సహే. వదినా, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే, రామచంద్రమూర్తి వెళ్ళిపోయే ముందు వదినని నీకు అప్పచెప్పి వెడుతున్నాను, ప్రతి క్షణం శంకిస్తూ నువ్వు వదిన పక్కనే ఉండు అని చెప్పి వెళ్ళారు. అందుచేత నిన్ను నా దగ్గర న్యాసంగా పెట్టాడు అన్నయ్య. నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే అన్నయ్య మాట తప్పినవాడిని అవుతాను. ధర్మం తప్పిపోతానని నించున్నాను తప్ప వదినా, నేను అన్యబుద్ధి కలిగిన వాణ్ణి కాదు. నన్ను క్షమించు వదినా, అన్నయ్య మాట మీద నేను నిలబడేటట్టు నన్ను అనుగ్రహించు అన్నాడు. అని ఆయన అన్నాడు, కృతా వైరాశ్చ వైదేహి వయమేతైర్నిశాచరై కరస్య నిధనాదేవ జనస్థానవధం ప్రతి. వదిన, నిన్న కాక మొన్న ఖరదూషణలతో కలిపి 14,000 మంది రాక్షసుల్ని అన్నయ్య చంపాడు. అందుచేత అన్నయ్య మీద రాక్షసులు పగపట్టి ఉన్నారు. అందుచేత ఎలాగైనా మనకి ఉపద్రవం తేవాలని మాయాస్వరూపంతో ఇవాళ ప్రవర్తించారు. అందుచేత వదిన నా మాట విను, ఆ అరుపుల్ని నమ్మకు అన్నాడు. అంటే సీతమ్మంది, రామస్య వ్యసనం దృష్ట్వా తేనైతాని ప్రభాషసే సుదుష్టత్వం వనే రామ ఏకమేకోను గచ్చసి మమ హేతోః ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతేన వా తన్న సిద్ధ్యతి సౌమిత్రే తవ వా భరతస్య వా కథమిందీవరస్యామం పద్మపత్ర నిభేక్షణం ఉపసంశ్రిత్య భర్తారం కామయేయం పృథగ్జనం సమక్షం తమ సౌమిత్రే ప్రాణాం స్త్వచ్ఛేన సంశయః రామం వినా క్షణమపి నహి జీవామి భూతలే. నాకు అర్థమైందిరా మహాపాపి, క్రూరాత్ముడా, నువ్వు ఎందుకొచ్చావో నాకు తెలియదని అనుకోకు. నువ్వు రాముడు మరణించాడన్న మాట ధృవపడడం కోసమని ఇక్కడ నించున్నావు. సుదుష్టత్వం వనే రామ ఏకమేకోను గచ్చసి మమ హేతోః ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతేన వా. అంత మహాత్ముడు భరతుణ్ణి కూడా కలిపేసి నన్ను పొందడం కోసమే నువ్వు రాముడి వెనకాతలు వచ్చావు. నిన్ను భరతుడే పంపించాడు వెనకాతల. మీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారు, అందుకు నువ్వు వచ్చావు. కానీ మహాపాపి, ఒక్క విషయం తెలుసుకో, ఇందీవరశ్యాముడైనటువంటి రాముడు పడిపోయిన తరువాత నేను కన్నెత్తి కూడా నిన్ను చూడను. నేను వెళ్ళమన్నా వెళ్ళకుండా రాముడు ప్రాణాపాయంలో ఉంటే నువ్వు నా దగ్గర నిలబడి మాట్లాడుతున్నావు కనుక నీ ఎదుటనే విషం తీసుకుని శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాను చూడండి అంటే ఆయన అన్నాడు, లక్ష్మణుడు, ఎంత ప్రమాదం తెచ్చావు వదినా, ఇవాళ నేను ఇక్కడ నిలబడితే నీ ప్రాణం తీసుకుంటావు, నేను వెళ్ళిపోతే నీకు ప్రమాదం వస్తుంది. రెండూ నాకు తెలుసు. కానీ నేను చెయ్యగలిగిందేమిటి? ఇక్కడ నిలబడ్డానా? ఆవిడ ఇంకొక మాట అంది, నేను గోదావరిలోనన్నా దూకి మరణిస్తాను, ఉరిపోసుకుని మరణిస్తాను, విషం తాగి మరణిస్తాను, నీ ఎదురుకుండా మరణిస్తానంది.
అందుకని ఆయన అన్నాడు, ఇత్యుక్త పరుషం వాక్యం సీతాయా రోమహర్షణం అబ్రవీల్లక్ష్మణ సీతాం ప్రాంజలిర్విజితేంద్రియ. అంజలి ఘటించి 2 చేతులతో నమస్కరించి వదిన పాదాలు వంక చూసి లక్ష్మణుడు అన్నట్ట రోమాంచితమైనటువంటి శరీరంతో కంఠం గాద్గదికమై వదినతో అన్నాడు, ఉత్తరం నోత్సహే వక్తుం దైవతం భవతీ మమ వాక్యమ ప్రతిరూపం తు నచిత్రం స్త్రీషు మైథిలి. వదినా, ఇవాళ నువ్వు ఒక సామాన్యమైన స్త్రీ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు. కానీ వదినా, నువ్వు ఇన్ని మాటలు నన్ను అనేసావు, నేను మాత్రం తిరిగి ఒక్క మాటకి కూడా నీకు నేను జవాబు చెప్పను. ఎందుకని? అవి జవాబు చెప్పే మాటలా వదినా? ఏం చెప్పుకుని జవాబు చెప్పుకో నా కడుపులో ఎంత బాధ కలిగిందో ఆలోచించండి. అవి మాటలతో జవాబు చెప్పుకునే మాటలు కావు వదినా. 13 సంవత్సరముల నుంచి నువ్వు కట్టుకోవడానికి ఎన్ని పట్టుపుట్టాలు కావాలో అన్నింటినీ కావిడేసి మోశాను. మీకు పర్ణశాల కట్టాను. ప్రతిరోజు గుణపం పట్టుకెళ్ళి కందమూలాల్ని తవ్వి తీసుకొచ్చి మీ ఎదుట పెట్టాను. మా అన్నయ్య వదినతో నా కంటి ముందు తిరుగుతుంటే ఒక్కనాడు నేను నా భార్యని స్మరించలేదు. నా జీవితంలో మా అన్నయ్య వదినలకి ఒక్కడే కూర్చుని సేవ చేసుకునే అదృష్టం లభించిందని సేవించాను. ఎన్నడూ నేను నిన్ను ఆ భావనతో గమనించలేదు. అటువంటి నన్నిన్ని మాటలు అన్నావు, భరతుణ్ణి కలిపావు. ఎన్ని మాటలు చెప్తే నేను తిరిగి నీ మాటలకి జవాబు చెప్పగలను? అందుకని నేను ఏ ఒక్క మాటకి జవాబు చెప్పను. రాముడు వస్తాడని నాకు తెలుసు. నువ్వు ఇన్ని మాటలన్నా నువ్వు వదినవి, పెద్దదానివి, అనడానికి నీకు అర్హత ఉంది వదినా. బాధలో ఉన్నావు, కానీ తిరిగి నేను అనకూడదు. ఎందుకంటే రాముడు ప్రమాదంలో లేడని చెప్తున్నవాడిని కనుక. ఎంత సంస్కారమో చూడండి. అంత కోపంగా మాట్లాడినట్టు కనపడే లక్ష్మణుడిలో నాన్న నాకు వదిన నాకు దైవం అంటాడు. ఆ అన్న వదిన జోలికొస్తే దశరథుండి చంపుతా నింద వేస్తే నోరు విప్పి జవాబు చెప్పలేను వదిన అన్నాడు. ఇది భక్తి అంటే. భక్తి అంటే నిజంగా ఒక అన్నగారి మీద ఒక తమ్ముడికి ప్రేమ ఉన్నమాట యథార్థమైతే, నిష్కారణంగా అన్నగారు తమ్ముడిని కేకలేస్తే ఆనాడు తమ్ముడు తిరగబడి అన్నయ్యని గంట సేపు తిట్టిన వాడికి తమ్ముడికి అన్నయ్య మీద ప్రేమ ఉన్నట్ట. ఏ తమ్ముణ్ణి నిష్కారణంగా అన్నగారు నిందించినా, అన్నయ్య నువ్వు నిందించినా నేను ఏమీ అననన్నయ్యా అని అంజలి ఘటించి నిలబడిన తమ్ముడు. ఎందుచేత అంటే వాడికి భక్తి ఉంది, అందుకని వాడు జవాబు కూడా చెప్పడు. ఇలా చెప్పకపోవడం లక్ష్మణుని యొక్క శీలాన్ని చిత్రించారు మహర్షి నిశ్శబ్దంగా. ఇవాళ లక్ష్మణుడు వదినా నేను జవాబు చెప్పలేను అని చెప్పడంలో మీ మనస్సుల్లో లక్ష్మణమూర్తి ఎంత గొప్ప ఉపాసకుడుగా ఎంతెత్తు ఎదిగిపోయి ఉండాలి. ఇది లక్ష్మణుని యొక్క స్థితి. క్యారెక్టరైజేషన్ అంటారే, స్క్రీన్ ప్లే రాయడం అంటే వాల్మీకి మహర్షి తర్వాత ఎంత అద్భుతంగా చిత్రించేశారో చూడండి. ఆ లక్ష్మణుణ్ణి అన్నీ గమనించిన వాడు ఆయనే, అపనిందపడ్డవాడు ఆయనే. కానీ తిరిగి నేను జవాబు చెప్పను వదినా అన్నాడు. అని కానీ వదిన ఇన్ని మాటలని నన్ను దూరంగా పంపించేస్తూ ఉండడం వల్ల ఫలితాన్ని మాత్రం నువ్వు పొందుతావు. ఉపశృణ్వంతు మే సర్వే సాక్షిభూతావనేచరాః న్యాయవాదీ యథా న్యాయ ముక్తోహం పరుషత్వయా ధిక్త్యా మధ్య ప్రణశ్యత్వం యన్మామేవం విశంకసే స్త్రీత్వం దుష్టం స్వభావేన గురువాక్యే వ్యవస్థితం గమిష్యే యత్ర కాకుత్స స్వస్థితేస్తు వరాననే రక్షంతు త్వాం విశాలాక్షి సమగ్రా వనదేవతాః నిమిత్తాని ఘోరాని యాని ప్రాతుర్భవంతి మే అపి త్వాం సహ రామేణ పశ్యేయం పునరాగతః గోదావరీం ప్రవేక్ష్యామి వినా రామేణ లక్ష్మణ. ఎంత చిత్రమో చూడండి. ఆయన అన్నాడు, వదినా నేను తిరిగి జవాబు చెప్పను, కానీ ఇవ్వాళ నువ్వు మాట్లాడినటువంటి మాటలకి ఈ సమస్తమైనటువంటి వనదేవతలు సాక్షిగా ఉందురుగాక. ఎందుకని? లక్ష్మణ నువ్వెందుకు వదినని వదిలి వచ్చావని రేపు రాముడు నన్ను అడిగితే నాకెవరున్నారు సాక్ష్యం చెప్పడానికి? శంకించేశాడు లక్ష్మణుడు. అయిపోతోంది సీతాపహరణం, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోతోంది. ఆనాడు నేను రాముడి కాళ్ళు పట్టుకుని వదిన నన్ను ఇలా మాట్లాడింది అని నేను ఏమని చెప్పుకోను అన్నయ్యతోటి? ఆ మాటలు నా నోటితో మళ్ళీ పలికేవే. ఆ మాట నేను చెప్పుకోలేక ఏడుస్తున్న రోజున ఈ వనదేవతలు సాక్ష్యం చెప్పాలి, మీ తమ్ముడి తప్పు లేదయ్యా అని. ఎందుకని ఆ మాటలు నేను నోటితో కూడా తిరిగి చెప్పలేను అన్నయ్యతోటి నువ్వు అన్న మాటలు.
అందుకని వనదేవతల్ని సాక్ష్యం పెట్టాడు. ఎంత గొప్ప క్యారెక్టరో చూడండి. నిజంగా వదినన్న మాట మళ్ళీ తన నోటితో అనలేడు. ఇంకా పాషాణ హృదయుణ్ణి కనుక సీతమ్మ అన్న మాటల్ని నేను మాట్లాడగలిగాను. లక్ష్మణుడైతే ఆ మాటలు తిరిగి అన్నయ్యతో చెప్పలేనన్నాడు. అనలేను కనుక వనదేవతలారా మీరు సాక్ష్యంగా ఉండండి అన్నాడు. అని ఎవరిది న్యాయమో ఎవరిది అన్యాయమో నేను ఎందుకు ఏది న్యాయాన్యాయ విచక్ష, నేను ఇప్పుడు వదిలి వెళ్ళడంలో ఉన్నటువంటి న్యాయమును వనదేవతలు గ్రహించెదరుగాక. నేను రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోతున్నానమ్మా సీతమ్మ, నిన్ను ఈ వనదేవతలందరూ రక్షించాలని కోరుకుంటున్నాను అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ వదిన యొక్క పాదముల వంక చూసి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, అమ్మా వదినమ్మా మళ్ళీ తిరిగి వచ్చి మా అన్నయ్య నీ పక్కన నించుంటే మా అన్నయ్య పాదాలకి మా వదిన పాదాలకి కలిపి నమస్కరించే అదృష్టం నాకు దొరుకుతుందా అమ్మా అన్నాడు. ఇది లక్ష్మణమూర్తి అంటే. నిజంగా ఎంత గొప్పవాడో చూడండి, ఎంత భక్తి తత్పరుడో చూడండి. ఇది వాల్మీకి మహర్షి లక్ష్మణమూర్తి గురించి తీసుకొచ్చినటువంటి రూపకల్పన. వెళ్ళిపోతూ కూడా ఇన్ని మాటలు పడి మళ్ళీ తిరిగి వచ్చి అమ్మా రామయ్యతో కలిసిన నీ పాదములకు నమస్కరించే అదృష్టం నాకు ఉంటుందా అమ్మా అన్నాడు. అని తిరిగి వెళ్ళిపోతుంటే ఆవిడంది, ఇంకా కదలమేమయ్యా లక్ష్మణ, గోదావరీం ప్రవేక్షామి వినా రామేణ లక్ష్మణ, అబంధిష్యే ధవాత్యక్ష్వే విషమే దేహమాత్మనః, పిబామ్యహం విషం తీక్షణం ప్రవేక్షామి హుతాశనం, నత్వహం రాఘవాదన్యం పదాపి పురుషం దృశే. ఓరి పాపిష్టివాడా, నువ్వు ఇంకా వెళ్లకుండా నించుంటే నీకు దక్కుతాను అనుకుంటున్నావేమో, నా పాదంతో కూడా నిన్ను తాకనేమనుకుంటున్నావు. నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే విషం తాగి చచ్చిపోతాను, అగ్నిహోత్రంలో దూకేస్తాను, గోదావరిలో పడిపోతాను, కంఠానికి ఉరితాడు వేసుకుని చచ్చిపోతాను, కదులుతావా కదలవా అందావిడ. లోపలి ప్రయోజనం వేరు. మా అమ్మ సీతమ్మ అంత కఠినంగా మాట్లాడుతుందా? అవతార ప్రయోజనం నెరవేరాలి. వాడు చేసుకున్న పుణ్యమేం సామాన్యమైన పుణ్యమా? రావణాసురుడు సంపాదించిన తపోశక్తి. ఆ తపోశక్తి క్షీణించిపోవాలి. లక్ష్మణమూర్తి ఉండగా అవతార ప్రయోజనం నెరవేరదు. భగవంతుణ్ణి నమ్మిన ఒక భక్తుడు ఉండగా భగవంతుడికి కూడా భయమే అవతార ప్రయోజనం నెరవేరడం. ఎందుకంటే ఈశ్వరుణ్ణి అంత రక్షించుకుంటాడే. ఎంత సేవ చేసిన వాడో లక్ష్మణుడంటే మీకు ఈ ఒక్క ఘట్టం చాలు. అంత నింద వేస్తే తప్ప వెళ్ళడు లక్ష్మణుడు. అందుచేత ఇన్ని మాటలంటే తతస్తు సీతామభివాద్య లక్ష్మణః కృతాంజలి కించిదభిప్రణమ్య చ అన్వీక్షమాణో బహుశశ్చ మైథిలీం జగామ రామస్య సమీపమాత్మవాన్. ఒక్కసారి వదినకి ప్రదక్షిణం చేసి వదిన పాదముల వంక చూసి సాష్టాంగపడి నమస్కారం చేసి, వదినా నేను బయలుదేరుతున్నానమ్మా అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ సీతమ్మ వంకే చూస్తూ వెనక్కి తిరిగి, నేను చిట్ట చివర చూస్తున్నంతసేపట్లో ఎప్పుడైనా ప్రమాదం వస్తే రక్షించేద్దామని కనపడినంత మేర వదిన్నే చూస్తూ కళ్ళ నీళ్లు కారిపోతుంటే ఉత్తరీయంతో ఒత్తుకుంటూ అటు తిరిగి అన్నయ్య వచ్చేస్తే బాగుండని అన్నయ్య వచ్చేస్తున్నాడేమో అని చూస్తూ ఇటు వదిన వంక చూస్తూ వదిలి వెళ్ళలేక అన్నయ్య కనపడలేదని లోపల ఉడికిపోతూ బెంగ పెట్టుకుని ఏడుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాట. ఈయన లక్ష్మణమూర్తి కనపడడం ఆగిపోయింది. వెంటనే రథంలోంచి దిగాడు. శ్లేక్ష్ణ కాషాయ సంవీతః శిఖీచత్రీ ఉపానహి వామేచ్ఛాంసే వసజ్జాథ శుభేయష్టి కమండలూహు. కామరూపం తీసుకున్నాడు. రథంలోంచి దిగాడు రావణాసురుడు. వెంటనే శ్లేక్ష్ణ కాషాయ సంవీతః మృదువైనటువంటి కాషాయ వస్త్రములను ధరించాడు. శిఖి ఒక పిలక పెట్టుకున్నాడు. చక్కటి యజ్ఞోపవీతం వేసుకున్నాడు. ఎడమ భుజానికి దండకమండలాల్ని తగిలించుకున్నాడు. రాశీభూతమైనటువంటి బ్రహ్మతేజస్సుతో పరివ్రాజక వేషాన్ని ధరించాడు. ధరించి ఆ మెల్లిగా ఆశ్రమంలోకి అడుగులు వేస్తున్నాడు. ఇక్కడ ఏదో లక్ష్మణుడు 3 గీతలు గీశాడు, ఇవన్నీ తదనంతరం ఎవరో సృష్టించారు తప్ప లక్ష్మణుడు అలా పిచ్చగా 3 గీతలు గీడాలు ఇలాంటి పనులు చేసేవాడు కాడు. ఏదో హనుమకి తీసుకెళ్లి సీతమ్మ తల్లి ముచ్చాలహారం ఇస్తే కొరికి బద్దలు కొట్టాడు, ఇందులో రాముడున్నాడా అని చూశాడు. అంత అవివేక స్వామి హనుమంటే, అంత అవివేక లక్ష్మణుడంటే. అవన్నీ తర్వాత ఎవరో సృష్టించారు. వాల్మీకి మహర్షి ఒక్కరే బ్రహ్మగారి వరం చేత దర్శనం చేసి రాశారు.
వాల్మీకి ఏది రాశారో అది సత్యం సత్యం పునఃసత్యం. అందుకని లక్ష్మణమూర్తి తిరిగి వెళ్ళిపోయారు. లోపలికి రావణాసురుడు ప్రవేశిస్తున్నాడు. ప్రవేశిస్తుంటే తముగ్రతేజ కర్మాణం జనస్థాన రుహాద్రుమా సమీక్షసం ప్రకంపంతే న ప్రవాతి చమారుత. రావణాసురుడు మారువేషంలో వస్తున్నాడని చెట్లు కనిపెట్టాయిట. కనిపెట్టి ఉనికిపోయి చెట్లన్నీ కదలడం మానేసి అలా నిలబడిపోయాడు. ఒక పక్క నుంచి గాలి అలా వీస్తోందట. వీస్తున్న గాలి రావణాసురుణ్ణి చూసి వీయడం ఆగిపోయి మందంగా వీచడం మొదలుపెట్టిందిట. శీఘ్రశ్రోతాశ్చతం దృష్ట్వా వీక్షంతం రక్తలోచనం స్థిమితం గంతుమారేభే భయాద్గోదావరీ నది. ఉరకలతో ఉరవళ్లతో పరుగులతో వెళ్ళిపోతోంది గోదావరి. ఒక్కసారి రక్తలోచనం ఎర్రటి కళ్ళతో లోపలికెడుతూ ఇలా చూశాట గోదావరి నది వంక. అంతే, ఇంత పరుగులు పెడుతున్న గోదావరి నిశ్శబ్దమైపోయి చప్పుడు లేకుండా చాలా నెమ్మదిగా ప్రవహించడం మొదలుపెట్టిందిట. వాడి ఉగ్ర తేజస్సు అన్నారు మహర్షి. ఇది బ్రహ్మ తేజస్సు కాదు, ఉగ్రమైనటువంటి తేజస్సు. అంత ఉగ్రమూర్తి అయి ఉంటాడు. రామస్యత్వంతర ప్రేప్సు దశగ్రీవస్తదంతరే ఉపతస్తే చ వైదేహీం భిక్షురూపేణ రావణ. రాముడు ఎక్కడ పొరపాటు చేస్తాడా అని వెతుకుతున్నట్ట రావణుడు. ఇదో గమ్మత్తైన మాట వేసేశారు మహర్షి. రాముడు తప్పు ఎన్నడూ చెయ్యడు. పొరపాటు ఎక్కడ చేశాడు? ఒక్కటే పొరపాటు. లక్ష్మణుడు అది మాయామృగం అని చెప్పిన తరువాత భార్య కోర్కె తీర్చడానికి సజీవంగా పట్టుకుందామని అంత దూరం అరణ్యంలోకి వెళ్ళడం. అందుచేత ఎప్పుడైతే రాముని యొక్క పొరపాటు కోసం వెతుకుతున్నాడో ఆ పొరపాటు దొరకగానే సీతక దగ్గరికి వెళ్ళగలిగాడు అన్నారు మహర్షి. వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్నవాడు సీతమ్మ వంక చూసి మాట్లాడుతున్నాడు. కట్టుకున్నది కాషాయాంబరం, పట్టుకున్నవి దండకమండలాలు, ఉన్నది పరివ్రాజక వేషం. పరివ్రాజక వేషంలో ఉన్నవాడు ఎట్ట ఎదుటనున్నటువంటి స్త్రీని చూడగానే ఎంత గౌరవంగా మాట్లాడతారు. పరివ్రాజకులు ఎవరైనా ఏ స్త్రీనైనా సంబోధిస్తే అమ్మా అమ్మా అని మాట్లాడతారు. ఈయన కూడా మాట్లాడాడు. ఎందుకని? లోపల ఉన్నటువంటి రజోగుణాన్ని అణచలేకపోతున్నాడు, కామోద్రేకాన్ని. ఎటువంటప్పుడు ఆ స్త్రీ భర్త కనపడలేదని కడుపు మీద బాదుకుని ఏడ్చింది సీతమ్మ. లక్ష్మణుడు వెళ్ళిపోయే వరకు ఆ బాదుకోవడం చూడలేక వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. అటువంటి స్థితిలో ఉన్న సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడికి కామప్రచోదనం కలిగింది. ఇంకింతకన్నా ధూర్తుడు ప్రపంచంలో ఎక్కడుంటాడు? చూసివాడు అన్నాడు, కాత్వం కాంచనవర్ణాభే పీతకౌసేయవాసిని కమలానాం శుభాం మాలాం పద్మినీ వహి బిభ్రతి హ్రీహి కీర్తిశ్రీ శుభాలక్ష్మి అప్సరావా శుభాననే భూతిర్వాత్వం వరారోహే రతిర్వా స్వైరచారిణి. నువ్వు చూస్తుంటే పచ్చటి పట్టుచీర కట్టుకుని పద్మం లాంటి ముఖంతో, పద్మం లాంటి చేతులతో, పద్మాల్లాంటి పాదాలతో ఇలా ఉన్నావు. నువ్వు భూమి మీద యథేచ్ఛగా తిరగడానికి వచ్చిన రతీదేవివా అన్నాడు. మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. తెలిసి కానీ తెలియక కానీ వాడు సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆవిడ స్వరూపం, ఆవిడ జగన్మాత సహజంగా. అందుకని నోరు విప్పి మాట్లాడుతున్నప్పుడు తనకి తెలియకుండా స్తోత్రం జరిగింది. అందుకే ఆవిడ 10 నెలలు వాడిని క్షమించింది. ఎక్కడ క్షమించిందో, ఎందుకు క్షమించిందో మీకు చెప్తాను. శ్రీ సూక్తంలో మనకు ఒక మంత్రం ఉంది, పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే త్వమాం భజస్వ పద్మాక్షీం ఏన సౌఖ్యం లభామ్యహం అని. వాడు ఇవాళ పద్మానని పద్మవూరు అని అమ్మవారిని శ్లోకాలుగా మార్చి చెప్తున్నాడు. ఇటువంటి స్వరూపం ఉన్నదానా స్తోత్రం చేస్తున్నాడు. 1. 2, లోపల కామమోహితుడై ఉన్నాడు. వాడికి ఒక గొప్ప బలహీనత తెలుసు. తాను ఏ స్త్రీని కామిస్తాడో ఆ స్త్రీని తాను పొగుడుతాడు. ఎందుచేత అంటే స్త్రీల యందు వశీకరణ ప్రయోగంలో మొట్టమొదటి విద్య ఏమిటంటే స్త్రీని నిర్హేతుకంగా పొగడ్డం. అలా స్త్రీని భర్త పక్కన లేనప్పుడు నిష్కారణంగా పొగిడిన వాడి పట్ల చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పింది శాస్త్రం. 3, అలా మాట్లాడినవాడు
తనంత తాను పతనం అవుతున్నాడు. ఎందుచేత అంటే ధర్మశాస్త్రం ఒక మాట చెప్పింది. స్నేహం ఎలా నిలబడుతుంది అంటే, నువ్వు అత్యంత ప్రేమించిన స్నేహితుడైతే స్నేహం నిలబెట్టుకోవడానికి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే, నీ స్నేహితుడు లేనప్పుడు ఆ స్నేహితుని భార్య ఒక్కతేయే ఇంట్లో ఉంటే నువ్వు ఆమెని అమ్మా చెల్లెమ్మా అని పిలిచిన వాడవైనా వీధి గుమ్మం వరకు మాత్రమే వెళ్ళు. ఎంతో అవసరమైతే ముందు గది వరకు వెళ్ళు. వేడి నీళ్లల్లో నిలబడిన వాడు కాళ్ళు కాలిపోతుంటే ఎలా వెళ్ళిపోతాడో అంత తొందరగా బయటికి వెళ్ళిపో. ఇంటి లోపలికి మాత్రం వెళ్ళకు. దానివల్ల స్నేహం అభివృద్ధిలోకి వస్తుంది అని ధర్మశాస్త్రం. కాదు, పతనమైపోయేవాడికి లక్షణం చెప్పారు. అందులో స్మరణం దర్శనం స్త్రీణాం గుణకర్మ అనుకీర్తనం సమీచీనత్వదీప్తాసు ప్రీతి సంభాషణం మిదః సహవాసశ్చ సంసర్గః అష్టదా మైథునం విదుః అని ఇవి మనం జ్ఞాపకం పెట్టుకోవలసిన లక్షణాలు. మనం పతనం అయిపోతున్నామని గుర్తు ఏమిటో తెలుసా? ఒక స్త్రీ పట్ల మనకి నిష్కారణంగా వ్యామోహం ఏర్పడిపోతోంది అని నిన్ను నువ్వు ఎలా తెలుసుకోగలవు? స్మరణం, అస్తమానం ఆ స్త్రీని స్మరణలోకి వస్తూ ఉంటుంది. దర్శనం, దాని చేత నువ్వు ఆమెను చూడాలనుకుంటుంటావు. స్మరణం దర్శనం స్త్రీణాం గుణకర్మ అనుకీర్తనం, అవసరం ఉన్నా లేకపోయినా ఆవిడ గుణాల్ని ఆవిడ పనుల్ని కీర్తించడం మొదలు పెడతావు. సమీచీన త్వదీత్వాసు, దూరంగా కూర్చుని మాట్లాడవలసిన వాడివి దగ్గరగా నడవడం మొదలు పెడతావు. సమీచీన త్వదీప్తాసు ప్రీతి సంభాషణం మిదః, ఆవిడతోనే ఆవిడ మనస్సు ప్రీతి పొందేటట్టు పొగిడి మాట్లాడడం ప్రారంభం చేస్తావు. ప్రీతి సంభాషణం మిదః. దీనివల్ల ఏమైపోతుందంటే సహవాసశ్చ సంసర్గః, మెల్లమెల్లగా ఆవిడకి నీకు స్నేహం ఏర్పడుతుంది. ఆఖరికి భ్రష్టత్వం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మైథున రూపంలోకి వెడుతుంది. అందుచేత మొట్టమొదట ఎక్కడ ప్రమాదాన్ని శంకించాలి అంటే, నిర్హేతుకంగా చెల్లెలిగా ప్రేమిస్తున్నవాడివైతే చెల్లెలిగానే ఆవిడ ఎప్పుడో నీ స్ఫురణలోకి వచ్చి ఆవిడ అభ్యున్నతిని నువ్వు కోరుకోవాలి. అస్తమానం నీ మనస్సు వేరొక స్త్రీ చుట్టూ తిరగకూడదు. తిరిగింది అంటే నువ్వు పతనం అయిపోయావు. రావణ పతనం అక్కడే ప్రారంభం. సీతమ్మ గురించి ఆలోచన శూర్పణఖ దగ్గర విన్న తర్వాత మొదలుపెట్టాడు. అది దగ్గరికి వచ్చాడు. నిష్కారణపు పొగట్టలు మొదలు పెడుతున్నాడు, నిష్కారణపు మాటలు మొదలు పెడుతున్నాడు, వేషం మార్చాడు. ఇవి ఎవరి పతనానికి వెళ్ళిపోతాయి? రావణ పతనానికే దారి చూపిస్తాయి. ఇన్ని మాటల్ని, ఇన్ని విధానాల్ని కలిపి శ్లోకాల్లోకి తీసుకొచ్చేశారు మహర్షి. ఎంత అందంగా తీసుకొచ్చారో చూడండి. సమాశిఖరిణి స్నిగ్ధాః పాండురా దశనాస్తథా విశాలే విమలే నేత్రే రక్తాంతే కృష్ణతారకే విశాలం జగనం పీన ఊరు కరికరోపమౌ ఏతాపుపచితౌ వృత్తౌ సంహతౌ సంప్రవల్గితౌ పీన్నో తముఖౌ కాంతౌ స్నిగ్ధౌ తాళపలోపమౌ మణిప్రవేకాభరణౌ రుచిరౌ తే పయోధరౌ. ఇది అవసరమా వాడికి? ఎదురుగుండా కూర్చుని సీతమ్మ తల్లి వంక చూసి, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీ ముఖం ఎంత అందంగా ఉంది, నీ పళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయి, నీ పెదవి ఎంత ఎర్రగా ఉంది, నీ లలాటం చూస్తే ఎంత అందంగా ఉంది, నీ ముక్కు ఎంత సూదిగా ఉంది, చాలు. ఇంకంతకన్నా శ్లోకాలు చదివినా మనం వర్ణించక్కర్లేదు. ఎందుకంటే అది భావశుద్ధితో వర్ణించిన వర్ణనేం కాదు. అందుచేత అంగాంగ వర్ణనం చేశాడు. లోపల ఏ భావనతో ఉన్నా ఒకటి మాత్రం చేశాడు, కేశాది పాదాది వర్ణనం చేశాడు, ఏ అవయవాన్ని మినహాయించకుండా. అమ్మవారి యొక్క గోప్యమైనటువంటి ఊరు సౌందర్యం దగ్గర నుంచి, స్తన సౌందర్యం దగ్గర నుంచి వర్ణన చేశారు. ఎదురుగుండా ఉన్న స్త్రీని వర్ణన చేసి, భర్త పక్కన లేని స్త్రీని చారు స్మితే చారుదతి చారునేత్రే విలాసిని మనోహర సిమే కాంతే నదీకూలమివాంభస, చాలా వేగంగా ప్రవహించేటటువంటి నది తన ఒడ్డుని విరిచేసినట్టు నువ్వు నా మనస్సును అపహరించేస్తున్నావు అన్నాడు. తాను కట్టిన బట్ట ఏమిటి, తాను మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, లోపల స్వభావాన్ని ఆపుకోలేకపోతున్నాడు. ఆపుకోలేక కరాంతమితమధ్యాసి సుకేసి సంహతస్తని నైవ దేవి నగంధర్వి నయక్షి నచకిన్నరి నైవం రూపమయా నారి దృష్టపూర్వా మహీతలే. యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులలో నీ వంటి స్త్రీని నేను ఇప్పటి వరకు భూమి మీద చూడలేదు.
రూపమగ్రంచ లోకేషు సౌకుమార్యం వయశ్చతే ఇహ వాసశ్చ కాంతారే చిత్తమున్మాదయంతి మే. ఇంత అందమైన దానివి అరణ్యంలో ఎందుకున్నావు నువ్వు అసలు? అదే అడగవలసిన మాట. అందంగా ఉండడానికి అరణ్యంలో ఉండడానికి సంబంధం ఏమిటి? పతిని అనుగమించి వచ్చినటువంటి స్త్రీ కనుక, మహాపతివ్రత కనుక భర్తని సేవిస్తూ అరణ్యంలో ఉంది. ఇంత అందమైన దానివి నువ్వు అరణ్యంలో ఎందుకున్నావు అంటే ప్రలోభ పెట్టడం ప్రారంభం చేశాడు. లోపల ఉన్నది దుష్టబుద్ధి, దుష్టబుద్ధితో కూడినవాడు కనుక ప్రలోభ పెట్టేటట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను ఒక యథార్థమైన విషయం మీకు విజ్ఞాపన చేస్తాను. నేను ఇలా అన్నాను అని తల్లులు కాని, స్త్రీలు కాని, పురుషులు కాని నన్ను తప్పు పట్టకండి. నాకు అనిపిస్తుంది రావణాసురుడు సీతమ్మ తల్లితో మాట్లాడినటువంటి మాటల్ని 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లోకి వచ్చినటువంటి ఆడపిల్లల్ని క్లాస్ రూమ్స్లో కూర్చోపెట్టి మోహబుద్ధితో ఉన్నవాడు, కామబుద్ధితో ఉన్నవాడు, మూర్తి మీద మీసం రానివాడు దిక్కుమాలిన మాటలు మాట్లాడితే ఎలా ఉంటాయో, అది కామమో ప్రేమో, నీ కళ్ళు మూసుకుపోయాయో నీ కళ్ళు తెరిచున్నాయో అర్థం చేసుకోవాలంటే, దుష్టబుద్ధి తెలియాలంటే, దుష్టబుద్ధితో ఉన్న మగాడి మాట ఎలా ఉంటుందో చెప్పాలంటే, అమ్మా రావణాసురుడి యొక్క మాటలు వినండమ్మా అని క్లాస్ రూమ్స్లో ఒక్కసారి ఈ సర్గలు చెప్పిస్తే ఇవాళ చాలామంది ఆడపిల్లలు ట్యూషన్లకు ఎడుతున్నామని టౌన్ స్టేషన్ చెట్ల కింద, జన్మభూమి పార్కులోను, తండ్రికి తెలియకుండా సినిమా హాలు సీట్లలోనూ కనపడరు. తల్లిదండ్రులకి తలవంపులు తేరు. కారణం ఏమిటంటే చెప్పేవాడు లేక, చెప్పే రామాయణాన్ని మూట కట్టి పక్కన పెట్టి దిక్కుమాలిన నవలలు తెచ్చి కబ్బోర్డ్లో పెట్టుకోవడం చేత ఇవాళ కుటుంబాలు పతనమైపోతున్నాయి. ఎంత అందంగా రావణాసురుడి యొక్క వృత్తాన్ని, లోపల కామం ఉన్న మొగాడి మాటల్ని ఆవిష్కరించారో చూడండి మహర్షి. అందుకని అంటారు, సా ప్రతిక్రామా భద్రం తే నత్వం వస్తుమిహార్హసి రాక్షసానామయం దాసో ఘోరాణం కామరూపిణాం. అయ్యయ్యో సీత, ఏమిటి ఇక్కడున్నావు? ఇది చాలా ఘోరమైన అరణ్యం. ఇక్కడ కామరూపంలో రాక్షసులు తిరుగుతుంటారు. అస్సలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు. వాడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి. వచ్చినవాడు ఎవరు? వాడే రాక్షసుడు. మొట్టమొదట ఆడపిల్లని దుష్టబుద్ధితో మాట్లాడేవాడు చేసే పని ఏమిటంటే తానే గొప్ప రక్షణ కల్పించవలసిన వాళ్ళ మాట్లాడతాడు. ఇంత వెర్రిది కన్న తండ్రి, కన్న తల్లి అది ఏ గౌను కొనుక్కోవాలో, ఏ పరికిణీ కట్టుకోవాలో, ఏ వాణి వేసుకోవాలో, ఆ పిల్ల ఏం చదువుకోవాలో, ఆ పిల్ల పెళ్ళి ఇంకో 4 ఏళ్లలో చదివితే దానికి ఎన్ని బంగారు గాజులు ఉండాలో లెక్క కట్టుకుని, ఒంటిపూట భోజనం చేయించి మంచి సినిమా వస్తే కూడా చూడకుండా, తీర్థయాత్రకు కూడా వెళ్లకుండా కడుపు కట్టుకుని బ్యాంకులో ఆర్డీ వేసి దాని పెళ్లికి 4 జతల గాజులు చేయిద్దామనుకున్న తల్లిదండ్రులు దోషులైపోతారు. నిన్నగాక మొన్ననొచ్చిన ఒక దిక్కుమాలినాడి కోసం కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాడు మాట్లాడిన మాటలు రావణాసురుడి మాటలు కాకపోతే ఆడపిల్లకి ఈ తెగింపు ఎక్కడి నుంచి తెచ్చాడు వాడు? అది ప్రేమ, మోహజనకమైన సంభాషణ. దాన్ని తీసుకొచ్చి సెల్యులాయిడ్కి ఎక్కించి 50 రూపాయలు వసూలు చేసి చూపించిన వాడు సినిమా నిర్మాత, దేశద్రోహ. శిక్ష వెయ్యవలసిన వాడు ఉంటే వాడు. అందుచేత వాల్మీకి మహర్షి కావ్య భాషలో ఎంత అందంగా ఆవిష్కరించారో చూడండి. పాసాదాగ్రాని రమ్యాని నగరోపవనాని చ సంపన్నాని సుగంధీని యుక్తాన్యాచరితుం త్వయా. సీత, నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఈ వనంలో మంచి మంచి నగరాల్లో ఉండాలి, మంచి మంచి పట్టణాల్లో ఉండాలి. అక్కడ ఉండి హాయిగా సుఖాలు అనుభవించాలి. ఏమిటి నీ కర్మ? ఇక్కడ ఉండడం ఏమిటి? వరం మాల్య వరం భోజ్యం వరం వస్త్రంచ శోభనే భర్తారంచ వరం మన్యే తద్యుక్తమసితే క్షణే. సీత, మంచి శ్రేష్టమైన మాలికలు వేసుకోవాలి, మంచి మంచి హారాలు వేసుకోవాలి, మంచి మంచి బట్టలు కట్టుకోవాలి. అన్నిటితో పాటు మంచి భర్త ఉండాలి. అంటే వీడి ఉద్దేశం ఏమిటి అంటే లోపల ఒక భావన ఏర్పడాలని. సీతమ్మకి వాడి మాటల్లో లక్ష్యం ఏమిటంటే, నేను ఇంత అందగత్యంలా ఉంది, నేను అన్ని భోగాలు అనుభవించవలసిన దాన్ని ఈ రాముండి కట్టుకోవడం వల్ల కదా ఈయన ధర్మం అని అరణ్యానికి తీసుకొచ్చారు. ఇలా ఈ ఈగల్లో, ఈ దోమల్లో, ఈ కందమూలాలు తింటూ, ఈ మాంసం తింటూ, నారచీర కృష్ణాజనం కట్టుకుని ఆయన 13 ఏళ్ళయింది బ్రహ్మచర్యంతో ఇలా పడున్నాం. ఈయన వల్ల కదా అని లోపల భర్త పట్ల వ్యతిరేకత కల్పించడానికి కావలసినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు.
అందుకే శాస్త్రం ఒక విషయం చెప్పింది, భర్త మీద భార్య కానీ భార్య మీద భర్త కానీ ఎన్నడూ మూడో మనిషికి చెప్పకూడదు. అందుకే మన పెద్దలు నిషేధించారు. ఇవాళ మన దౌర్భాగ్యం కొద్దీ చెప్పేవాడు లేడు, కానీ పూర్వం ఆడపిల్లకి పెళ్లి చేస్తే తల్లిదండ్రులు దగ్గర కూర్చోపెట్టుకుని, అమ్మా అత్యంత ఉపద్రవం ఏదో తెలుసా, ఎన్నడూ నీ భర్త గురించి నువ్వు ఇంకొక మనిషి దగ్గర మాట్లాడకూడదు. ఆ భర్తకెవరు చెప్తారు మరి? ఆ పిల్లవాడి తల్లిదండ్రులు చెప్పాలి. నీ భార్య మీద ఎన్నడూ మేము నేరం నీ దగ్గర వినకూడదు, మేం కాదు వేరొకరు వినకూడదు. దంపతుల మధ్య తీర్పు చెప్పేటటువంటి దౌర్భాగ్యపు రోజు ఈ దేశంలో రాకూడదు. ఎన్నడూ దంపతుల కలహం అన్న దాంట్లో మూడో వాడు జోక్యం చేసుకోకూడదు. అది వాళ్ళిద్దరి వాళ్ళిద్దరే కలిసిపోవాలి, అంతే. అందుకని ఇవాళ భర్త రాముడు చేతకాని వాడన్న భావన ఆవిడికి కలగాలనేటటువంటి మోహబుద్ధితో మాట్లాడుతున్నాడు రావణుడు. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, రామాయణం ఎంతకాలం బ్రతుకుతుందో మనం మనుష్యులుగా అంతకాలం బ్రతుకుతాం. ఆనాడు రావణుడు కాదు, ఏనాడు ఎవడు ఏ ఇంటికొచ్చి ఎవరి భార్యతో ఆ భార్య యొక్క భర్తని నిందించి మాట్లాడినా ఆనాడు ఆ ఇంటికి రావణాసురుడు వచ్చినట్టే. కాబట్టి ఆ స్త్రీ ఆ పురుషుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరొకసారి వాడు గడప దాటి ఇంట్లోకి రావలసిన అవసరం ఉండకూడదు. తలుపు తీసి గడప బయట పెట్టి మాట్లాడి నిర్దాక్షిణ్యంగా పంపించేయచ్చు. ఏ భర్త గురించి ఏ భార్య దగ్గర మాట్లాడే అధికారం దేశంలో ఈ జాతి ఇవ్వలేదు. ఎందుకంటే భార్యాభర్తలంటే ఈ జాతిలో ఒక్కటి, రెండు కాదు. అందుకని వాడు ఇన్ని అందమైన మాటలు మాట్లాడుతున్నాడు. అంటూ ఆ సీతమ్మ తల్లి ఇవి వింది, కానీ ఆవిడ పట్టించుకునే స్థితిలో లేదు. మనస్సంతా రాముడి మీద ఉంది, ఏ ప్రమాదంలో ఉన్నాడో. అప్పుడు కూడా ఆవిడ తన ధర్మాన్ని తాను పాటిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధర్మం? తన భర్తతో కలిసి జీవించడం చేత వచ్చిన ధర్మం. ఒక బ్రాహ్మణుడు, ఒక పరివ్రాజకుడు వచ్చాడు ఇంటికి. ఆయనకి అతిథి పూజ చెయ్యకుండా ఉండకూడదు. అతిథి దేవోభవ అని మనకి తెల్లవారి లేస్తే వేదం చెప్తోంది. అందుచేత అతిథిని పూజించాలి. అందుకని ఆ తల్లి చూడండి, ఇది ప్రశస్త వైదేహి రావణేన దురాత్మన ద్విజాతివేషేణ హితం దృష్ట్వా రావణమాగతం సర్వైరతిథి సత్కార్యై పూజయామాస మైథిలి. ఒక అతిథికి ఎంత గౌరవంగా పూజ చేస్తారో అలా తీసుకొచ్చి ఆసనం ఇచ్చి కూర్చోపెట్టింది. కూర్చోపెట్టి అర్ఘ్యం ఇచ్చింది, పాద్యం ఇచ్చింది. ఉండవయ్యా, నీకు తినడానికి ఆహారం పట్టుకొస్తాను అంది పిచ్చి తల్లి. వాడికి కావలసిన ఆహారం వేరొకటి ఉంది, అందుకని ఆహారం పట్టుకొస్తాను అంది. ఎందుకు మాట్లాడిందిట ఇన్ని మాటలు భర్త లేనప్పుడు అంటే వెంటనే వాల్మీకి మహర్షి ధర్మశాస్త్రం చెప్తారు. ద్విజాతివేషేణ సమీక్ష మైథిలి సమాగతం పాత్ర కుసుంబధారిణం అసఖ్యముద్వేష్టు అపాయ దర్శనం న్యమంత్రయద్ బ్రాహ్మణవత్తదాంగన. ఒకవేళ వచ్చినవాడు సద్బ్రాహ్మణుడు ఇంత తేజస్సుతో ఉన్నాడు, అతిథి పూజ చెయ్యకపోతే ఎవరి పట్ల నీ మనస్సు వశమై ఉండడం చేత ఇంటికొచ్చిన అతిథిని పూజించలేదో ఆ వ్యక్తి నుండి నువ్వు చాలా కాలము దూరముగా ఉందువుగాక అని అతిథి పూజకి అభ్యంతరకరమైన దాని మీద శాపం పెడతాడేమో అని తన భర్తని విడిచి ఉండలేక అతిథి పూజ చేసింది ఆవిడ. ఇది అపాయము అని ఆవిడ తెలుసుకోలేకపోయింది. వచ్చినవాడు సద్బ్రాహ్మణుడు అని ఆవిడ అనుకుంది. అందుచేత సీతమ్మ పరమధర్మంతో ప్రవర్తించింది మహాతల్లి అని నిమంత్రియమాణ పరిపూర్ణ భాషిణీం నరేంద్రపత్నీం ప్రసమీక్ష మైథిలీం ప్రసహ్య తస్యా హరణే ధృతం మన సమర్పయన్ సాత్స్నవధాయ రావణః. తనని తాను చంపుకోవడానికి సిద్ధపడినటువంటి రావణాసురుడికి, ఎందుకని ఆత్మవధాయ రావణః, తనని తాను చంపుకోబోతున్నాడు. ఎలా? సీతాపహరణం ద్వారా. సీతాపహరణం ద్వారా తనని తాను చంపుకోవడానికి సిద్ధపడినటువంటి రావణాసురుడికి సమస్తమైన అతిథి పూజ సీతమ్మ చేస్తోందిట. అటువంటి సమయంలో బ్రాహ్మణశ్చాతిథిశ్చాయ అనుక్తో హి శపేతమాం ఇతి ధ్యాత్వా ముహూర్తంతో సీతావచనమబ్రవీత్ ఉషిత్వా దాదశ సమా ఇక్ష్వాకూణాం నివేశనే భుంజనామానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. ఆవిడెంత అందంగా మాట్లాడిందో చూడండి. నా పేరు సీతమ్మ అంటారు, నేను
జనక మహారాజు గారి యొక్క కూతుర్ని, రామచంద్రమూర్తి ఇల్లాల్ని అంటూ ఈ శ్లోకాన్ని చాలా గుంభనంగా మనం దర్శించాలి. సీతమ్మ తల్లి లక్ష్మణుణ్ణి అంతగా పట్టుపట్టి పంపడం వెనకాతల ఉన్న రహస్యం ఏమిటో ఇక్కడ పలికిస్తున్నారు మహర్షి. ఎంత అందంగా పలికించారో చూడండి. ఉషిత్వా ద్వాదశ సమా ఇక్ష్వాకూణాం నివేశనే భుంజానామానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తిని వివాహం చేసుకున్న తరువాత మనుష్యులు అనుభవించే భోగాల్ని అన్నిటినీ అనుభవించాను అంది. మనుష్యులు అనుభవించే భోగాలను అనుభవించడం ఏమిటి? మనిషి అన్న తర్వాత మనిషి భోగాల్ని అనుభవిస్తారు. మనిషి దేవతా భోగాన్ని అనుభవించాడు, దేవతలు మనుష్య భోగాన్ని అనుభవించారు. అంటే ఆవిడెవరో చెప్పేసింది ఈ శ్లోకంలో. ఆవిడెవరు? అయోనిజ జగన్మాత సీతమ్మగా వచ్చింది. అందుకని పిచ్చాడా, లక్ష్మణుణ్ణి పంపించి నీకు నేను దొరకడం అనేటటువంటిది దేవతా కార్యానికి చెయ్యబడుతోంది అని పరోక్షంగా చెప్పింది ఆవిడ. అందుకని నేను మనుష్యులు అనుభవించే భోగాలన్నిటినీ అనుభవించాను. కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి దశరథ మహారాజు గారిని ధర్మబద్ధంగా ఉండేటట్టుగా చెయ్యడం కోసమని రాముడు తనంత తాను అరణ్యవాసానికి వచ్చాడు. ఆ రాముని యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణమూర్తి మాతో కలిసి ఇక్కడ రాముడికి సర్వకాలముల యందు సేవ చేస్తుంటాడు. అరణ్యవాసానికి వచ్చేటప్పటికీ మమ భర్త మహాతేజా వయస 25 18 వర్షాణి మమ జన్మ నిగణ్యతే. నాకు 18 సంవత్సరాలు, రామచంద్రమూర్తికి 25 సంవత్సరాలు అని చెప్పింది. ఇవాళ నేను కొత్త కొత్త విషయాలు వింటున్నాను. చాలామంది అంటుంటారు రాముడి కన్నా సీతమ్మ పెద్దదిడి కదండి అంటుంటారు. అలా వరహీనం చేసుకుని అసహ్యంగా వయసులో తనకన్నా పెద్దదాన్ని చేసుకునేటటువంటి దుర్మార్గ స్వరూపం కాదు రామచంద్రమూర్తిది. ఆయన కన్నా సీతమ్మ తల్లి 7 సంవత్సరాలు చిన్నది. అందుకే సీతమ్మే చెప్పింది నాకు 18 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయనకి 25 ఏళ్ళు, మేము అరణ్యవాసానికి బయలుదేరేటప్పటికీ అని చెప్పింది. అందుకని ఆయనకి సర్వకాలముల యందు సత్యం అంటే ఇష్టం, ధర్మం అంటే ఇష్టం. అందుకని అరణ్యవాసానికి వచ్చాడు. లక్ష్మణుడు ఎప్పుడూ పక్కన ఉండి రాముణ్ణి సేవిస్తుంటాడు. సరే, ఇవన్నీ నేను చెప్పాను, బానే ఉంది. కానీ సత్వం నామ చ గోత్రంచ కులంచ చక్ష్వతత్వత ఏకశ్చ దండకారణ్యే కిమర్థం చరసిద్విజ. ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఒక్కడివి అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు? నీ గోత్రం ఏమిటి? నువ్వెవరు? నీ స్వరూపం ఏమిటి? నాకు చెప్పవలసింది అంది. అంటే వాడు వెంటనే ఆసనం మీద కూర్చున్నవాడు అన్నాడు, వాడికి ఓ టైం ఉంది. ఎందుకంటే గంటన్నరలో పేపర్ ఆన్సర్ చేసేయవలసిన వాళ్ళే. వాడు తొందరగా వాడి స్వరూపాన్ని చెప్పి తీసుకెళ్ళిపోకపోతే రాముడు వచ్చేస్తాడు. అందుకని వాడు తొందరపడుతున్నాడు. వాడన్నాడు, వాడు ఎంత లోభ పెట్టాలో అంత లోభ పెట్టేశానని వాడు అనుకున్నాడు. అందుకని ఇప్పుడు అన్నాడు, ఏన విత్రాసితాలోక సదేవా సురపన్నగా అహంతు రావణో నామ సీతే రక్షో గణేశ్వర. సీత, నా పేరు రావణాసురుడు. నన్ను చూస్తే దేవతలు, పన్నగులు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు అందరూ భయపడిపోతారు. అటువంటి స్వరూపం ఉన్నవాడిని, అంత తేజోమూర్తిని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన గురించి తను ప్రశంసించుకోవడం మొదలుపెట్టి ఆవిడ్ని చూసి అంటాడు, ఏన విత్రాసితాలోక సదేవా సురపన్నగా త్వాంతు కాంచనవర్ణాభాం దృష్ట్వా కౌసేయవాసినీం రతిం స్వకేషు దారేషు నాదిగచ్చామ్యనిందితే. బహుశః ఇటువంటి పాపిష్టి మాట చెప్పేటటువంటి బ్రతుకు ఏ పురుషుడికి రాకూడదు జీవితంలో. ఎంత దారుణమైన మాట చెప్పాడంటే, సీత పట్టుబట్ట కట్టుకొని ఇంత అందంగా ఉన్నటువంటి నీ స్వరూపాన్ని చూసిన దగ్గర నుంచి ఎందరో భార్యలున్నా ఆ భార్యలతో క్రీడించినప్పుడు నాకు సుఖం కలగడం లేదు అన్నాడు. అందుకని నీకోసం వచ్చాను అన్నాడు. మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, పక్షులకి పశువులకి మైథునంలో ఏ విధమైనటువంటి నియతి లేదు. ఒక ఆవుకి ఒక దూడ పుడుతుంది, ఆ దూడ కొంతకాలం అయిన తర్వాత పెద్దదై గిత్త దూడ అవుతుంది, ఆ తర్వాత ఒక ఎద్దు అవుతుంది. ఆ ఎద్దు ఆ ఆవు సంభోగించిన శాస్త్రం దోషం పట్టదు, అది పశువు కనుక. పశువులకి ఒక ఋతువు ఉంది, పక్షులకి ఒక ఋతువు ఉంది. కానీ ఓవర్ బ్రిడ్జీల దగ్గర ఉన్న పెద్ద పెద్ద బోర్డుల మీద, గోడల మీద, లిటరేచర్లో, సినిమా స్లైడ్స్లో
విచ్చలివిడి శృంగారం ప్రాణాంతకమని మనుష్యులకి చెప్పడానికి ప్రత్యేక డిపార్ట్మెంట్ పెట్టవలసిన రోజు వస్తే ఇంతకన్నా దారుణమైన బ్రతుకు మనిషికి ఇంకొకటి ఉంటుందా? అంటే ఎంత యథేచ్ఛగా ఇంద్రియములకు లొంగిపోయి తన భార్యతో తాను జీవించడం చేతకాక లోకంలో ఉన్న స్త్రీలని కామించి తిరుగుతున్నాడో, ఎంతగా సమాజం భ్రష్టు పట్టిపోయిందో, 4 ఇంగ్లీష్ అక్షరాలున్న వ్యాధులు ప్రపంచాన్ని వెంట తరుగుతున్నాయో మనం ఊహించుకుంటే రావణాసురుడు కాదా అది? ఇందుచేత మండోదరి యుద్ధకాండలో ఒక్క మాట అంటుంది రావణాసురుణ్ణి చూసి, రావణ నిన్ను చంపింది రాముడు అని నేను అనుకోవడం లేదు. నువ్వు ఇంద్రియాల్ని బలవంతంగా అణిచిపెట్టావు తపస్సు చేసినప్పుడు. ఆ ఇంద్రియాలు పగపట్టాయి నీ మీద. పగపట్టి నీ తపస్సు అవగానే నీ ఇంద్రియాలు నీ మీద యుద్ధం ప్రకటించాయి. నువ్వు నీ ఇంద్రియాల్ని నిగ్రహించలేకపోయావు. యథేచ్ఛగా స్వైర విహారం చేశావు. స్వైర విహారం చెయ్యడంలో నీ ఇంద్రియముల చేత నువ్వే హతుడవైపోయావు. నేను రాముణ్ణి తప్పు పట్టను అంది. మహాపతివ్రత కనుక అనవలసిన మాట అంది. నేను ఇలా చెప్పానని మీరు అనుకోకండి. 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉన్న పిల్లలు కాలేజీలకెళ్ళి చదువుకోవలసినటువంటి రోజుల్లో ఈ కంటితో చూసినంత మాత్రం చేత 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినటువంటి వృద్ధుడైన వాడు కూడా మతి చెలించేటటువంటి దుష్టవాల్ పోస్టర్లు తీసుకొచ్చి పెద్ద పెద్దవి గోడలకి కట్టి బజార్లో ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం దొరికి ఏ పుస్తకం తిప్పిన దిక్కుమాల బొమ్మలే ఉండి కోట్ల రూపాయలు పుచ్చుకొని ఒంటి మీద బట్ట విప్పి ఆడడం చేతకానటువంటి స్త్రీలు పండగలు వస్తే ధర్మ ప్రబోధాలు చేసేటటువంటి దిక్కుమాలిన రోజులు వస్తే వాళ్ళు ఆదర్శమైతే, ఎన్నుకోవలసినటువంటి వాళ్ళ గురించి ఎన్నికల ప్రచారానికి ఆ స్త్రీలు వచ్చి ప్రచారం చేస్తే వాళ్ళ మాటలు కొన్ని వేల మంది వెళ్ళి వినవలసినటువంటి దిక్కుమాలిన రోజు వస్తే మనం ఉన్నటువంటి బ్రతుకు ఇలా తన స్త్రీ వలన సుఖం కలగక దేశంలో ఉన్న అందరి స్త్రీల చుట్టూ తిరిగి విచలితమైనటువంటి ఇంద్రియములతో తిరుగుతున్న రావణాసురుల మనమా? అప్పుడున్న రావణాసురుడా? అందుకే రావణ కాష్టం రగులుతూనే ఉందిరా అన్నారు. అందుచేత రామాయణంలో రావణుణ్ణి అనకండి. అద్దం మీ ముందు పెడుతోంది రామాయణం అద్దం. నీ ఇంట్లో అద్దం పగిలిపోతే ఉత్తర క్షణం అద్దం కొని తెచ్చుకుంటావు. ఎందుకని? నీ అద్దంలో ప్రతిబింబం దుమ్ము కొట్టుంటే నీ ముఖం కడుక్కుంటావు. అద్దంలో ప్రతిబింబానికి పౌడర్ సరిగ్గా లేకపోతే నువ్వు పౌడర్ రాసుకుంటావు. అద్దంలో ప్రతిబింబానికి తిలకం లేకపోతే నువ్వు తిలకం పెట్టుకుంటావు. అంతేనా? అద్దంలో ఉన్న ప్రతిబింబానికి పౌడర్ రాసి ప్రతిబింబానికి తిలకం పెడతావా? ప్రతిబింబమును చూసి బింబమును దిద్దుకుంటావు. రామాయణాన్ని చూసి నీ ప్రవర్తన దిద్దుకోవాలి. రామాయణాన్ని చూసి నీవు కూడా ఎక్కడ ప్రలోభపడ్డావో ఎక్కడ పొరపాటు పడ్డావో తెలుసుకుని దిద్దుకోవాలి. దిద్దుకోవాలంటే రామాయణం చెప్పబడాలి, రామాయణం వినాలి. లేనినాడు అద్దం అక్కర్లేదన్నవాడు సౌందర్యంగా ఎలా ఉండలేడో రామాయణం చదవని వాడు మనిషిగా బ్రతకలేడు. మానవత్వం కావాలి అనుకుంటే రామాయణం ఒక్కటే మార్గం. అందుకే మహానుభావుడు ఏ లోకంలో ఉన్నారో కానీ ప్రాతస్మరణీయులు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి ఒక్కటే మాట అనేవారు. నాయనా ఒరే కోటేశ్వరరావు, రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో ఎంతకాలం వింటారో అంతకాలం మానవత్వం ఉంటుందిరా ప్రపంచంలో అనేవారు. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. దార్శనికుడు అయ్యాడు మహానుభావుడు. రామాయణాన్ని ఉపాసన చేశారు కాబట్టి ఆ మాట అనగలిగారు. సరే, ఎంత దారుణమైన మాట చెప్పుకున్నాడో చూడండి. నిన్ను చూడడం వల్ల నాకు నా భార్యలతో రతి సుఖం పొందలేకపోతున్నాను అన్నాడు. అని బాహ్వీనాముత్తమ స్త్రీణ మహృతానామితస్తతః సర్వాసామేవ భద్రంతే మామాగ్రమహిషీ భవ. సీత, నువ్వు వస్తే నేను నిన్ను పట్టమహిషిని చేస్తాను. ఎంతమందిని చేస్తాడు పట్టమహిషుల్ని? తర్వాత వచ్చేవాళ్ళు మహిషులు వస్తారు కానీ పట్టమహిషులు రారు. పట్టమహిషి ఒక్కతే ఉంటుంది. వీడు పట్టమహిషిని చేస్తాట సీతమ్మని. మన మండోదరి ఏమైపోవాలి అంటే వీడి బుద్ధి ఎటువంటిదో మీరు ఆలోచించండి. ఆ మాట్లాడే మాటలలో ఎక్కడా అడ్డు ఆపు ఉండవు. తాను కామించిన స్త్రీని పొందడమే వాడి ప్రయోజనం అంతే జీవితంలో. నేను అన్నానని కాదు, ఇవాళ సమాజం అలా లేదండి. నీకు అధికారమా? ఓ పిల్ల చదువుకోవడానికి కాలేజీకి వెడితే ఆ పిల్ల అందంగా ఉంటే నీ గుత్త సొత్త? ఆ తండ్రిని కలలు కంటున్నాడు తన కూతురు అందంగా ఉంటుంది కాబట్టి ఒక మంచి అయ్య చేతిలో పెట్టాలని. నువ్వెవడివి? ఈ పిల్ల దక్కితే నాకు దక్కాలి, నాకు దక్కని నాడు ఆ పిల్ల మరణించాలని పిల్ల ముఖాల మీద యాసిడ్లు పోసేవారు,
గొడ్డళ్ళ పెట్టి నరికేవారు రావణ సంస్కృతిలోంచి పుట్టుకొచ్చిన వాళ్ళు కారా? వాళ్ళకి నువ్వు రామాయణం చెప్పకపోతే వాళ్ళు ఎప్పటికీ మారుతారు. రామాయణం చెప్పకపోవడం వల్ల కదా రావణాసురులు తయారవుతున్నారు. రామాయణం విన్ననాడా పిల్లలు మారరా? మారి తీరుతారు. ఇవాళ పిల్లల్లో సంస్కారం ఉంది, పిల్లలకి సంస్కారం లేదు అంటే నేను అంగీకరించను. ఎందుకు ఇంత సాధికారికంగా చెప్తున్నానంటే, అమలాపురం దగ్గరున్న 6 కాలేజీల్ని కంబైన్ చేసి నేను రామాయణం ఇవాళ రోజుకి ఎలా ఉపయోగపడుతుంది అని నేను ప్రసంగం చేస్తే, చేతకాని నేను ప్రసంగం చేస్తే, వాళ్ళ కాలేజీ ఎగ్జిక్యూటివ్ బోర్డుని రిక్వెస్ట్ చేసి నన్ను డాష్ మీద 3 గంటలు అట్టే పెట్టి కొన్ని 100 మంది పిల్లలు నా దగ్గరికి వచ్చి, మేము మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాం కోటేశ్వరరావు గారు, మేము పెద్దవాళ్ళం అయిన తర్వాత మా ప్రతి ఇంటి కప్బోర్డ్లో రామాయణాన్ని, రామాయణ వ్యాఖ్యానాల్ని పెట్టుకుంటాం, మా పిల్లలందరికీ రామాయణం చెప్తాం. రామాయణం ఏ పుస్తకాలు చదవమంటారో, ఏ ఆధర్వి చెప్పమంటారో మాకు చెప్పండి. మీరు రామాయణం చెప్పి వెళ్ళిపోవడం కాదు, రామాయణం గురించి మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం ప్రారంభ దినాలకు ఒక్కసారి రండి, మళ్ళీ కంబైన్ చేసి కూర్చోపెట్టండి. మీకు మేము ఎన్ని శ్లోకాలు చెప్తామో మీరు విందురు కానీ, రామాయణంలో ఎన్ని ఘట్టాలు మేము చెప్తామో మీరు విందురు కానీ. అప్పుడు కదా మీరు పడిన శ్రమకి ఫలితం. మీరు వచ్చి చెప్పినందుకు మేము ఈ ప్రతిజ్ఞ చేస్తున్నామని కొన్ని 100 మంది విద్యార్థులు చెప్తే పొంగిపోయిన ఆ రోజునే. అందుకని పిల్లలలో తప్పు ఉందంటే నేను అంగీకరించను. చెప్పకపోవడం మన ద్రోహం. పాకాటి పాండురంగారావు గారు దిక్సూచి వ్యాసంలో ఒక మాట అంటారు, భోజనం చేసేటప్పుడు ఎదురుగుండా కూర్చున్నటువంటి కొడుకుతో కూతురుతో ఒక పోతన గారి గురించి, ఒక వాల్మీకి గురించి, ఒక రామాయణం గురించి, ఒక భాగవతం గురించి మాట్లాడడం మానేసి కేవలం సినిమా హాల్ ఒక్కటే దివ్యక్షేత్రం అన్నట్టు సినిమా హాల్ గురించి, సినిమా యాక్టర్ల గురించి మాట్లాడిన తండ్రి ఈ జాతికి పెద్ద బరువు. ముందు మారవలసిన వాళ్ళు తల్లిదండ్రులు మారాలి. వాళ్ళు ముందు అనుభవించి ఇంటికెళ్ళి తమ పిల్లలతో రామాయణం గురించి, సంస్కృతి గురించి మాట్లాడితే పిల్లల్లో కూడా రామాయణ వైభవం ప్రసరిస్తుంది. నేను ఇంత గట్టిగా ఈ విషయాన్ని మీ ముందు చెప్పడానికి నాకు తగిన అర్హత లేకపోయినా నేను ఇంత గట్టిగా ఆక్రోశంతో చెప్పినందుకు నన్ను క్షమించమని మనఃపూర్వకంగా శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. నిజాయితీతో ఆక్రోశంతో అన్నానంతే ఆ మాట. అంతకు మించి అంత మాట చెప్పడానికి యథార్థమునకు నాకు అర్హత ఉన్నవాడిని కాకపోయి ఉండుండవచ్చు. సరే, అందుచేత ఈ మాటలని ఆయన అంటాడు, పంచదాస్య సహస్రాణి సర్వాభరణభూషితా సీతే పరిచరష్యంతి భార్యా భవసి మే యది. సీతా, నువ్వు నాకు భార్యవైతే 5000 మంది అలంకరించుకున్నటువంటి దాసీలు నీకు సేవ చేస్తారు. నీకు ఈ సమస్త లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని ఇన్ని మాటలు చెప్తే సీతమ్మ తల్లి అంది, రాముడు పర్వతంలా కదపడానికి అశక్యమైనటువంటి వ్యక్తి, సర్వలక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగం అహం రామమనువ్రత మహాబాహుం మహోరస్కం సింహవిక్రాంతగామినం నృసింహం సింహసంకాశం అహం రామమనువ్రత పూర్ణచంద్రానం రామం రాజవత్సం జితేంద్రియం పృథుకీర్తిం మహాత్మానం అహం రామమనువ్రత తం పునర్జంబుక సింహి మామిచ్చసి సుదుర్లభాం నాహం శక్యాత్తయా స్పృష్టో మాదిత్యస్య ప్రభాయధా పాదపాన్ కాంచనాస్నూనం బాహూన్ పశ్యసి మందభాక్ రాఘవస్య ప్రియాం భార్యాం యస్త్వమిచ్చసి రావణ చుదితస్య సింహస్య మృగశత్రోస్త్వరస్వినః అసీవిషస్య వదన తంస్ట్రామాదాతుమిచ్చసి. రావణ, నీకు తెలియక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావురా. మహాసముద్రాన్ని కదపడం ఎలా శక్యం కాదో, పర్వతాన్ని కదపడం ఎలా చేత కాదో, మహానుభావుడు సర్వలక్షణ సంపన్నుడు తపస్సు చేసేటటువంటి వాడు, ధర్మం తెలుసున్నవాడు, సత్యవాక్య పరిపాలకుడు, సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు, పూర్ణచంద్రుడి వంటి ముఖము కలిగినటువంటి వాడు, జితేంద్రియుడు, అపారమైనటువంటి కీర్తిని గరించినటువంటి వాడు, సింహం లాంటి స్కందము కలిగినటువంటి వాడు, మదించినటువంటి ఏనుగులా నడవగలిగినటువంటి వాడు, మహాకీర్తివంతుడైనటువంటి నా భర్త అయిన రామచంద్రమూర్తిని అనుసరించి ప్రవర్తించేదానినే తప్ప నీ వంటి ప్రతి దిక్కుమాలిన వాడు ఐశ్వర్యం గురించి మాట్లాడితే వచ్చేటటువంటి స్త్రీని కానురా నేనెవరినో తెలుసుకో. అందుచేత ఒక నక్క సింహాన్ని ఎలా చూడలేదో నువ్వు నన్ను అలా చూడలేవు. సూర్యకాంతిని ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఎలా స్పృశించలేరో నువ్వు నన్ను అలా పొందలేవు. క్షీణించిన ఆయువు చేత నీకు బంగారు వృక్షాలు కనబడుతున్నాయి. మనకి శాస్త్రంలో ఎవరైనా ఆయుర్దాయం అయిపోయి మరణించే ముందు వాళ్ళకి చెట్టుని చూపిస్తే అది బంగారు చెట్టులా కనపడుతుంది. అందుకని నీకు వృక్షాలు స్వర్ణ వృక్షాల్లా కనపడుతున్నాయని నేను అనుకుంటున్నాను.
ఎవర్రా నువ్వు సింహం యొక్క కోర పీకడానికి ప్రయత్నిస్తున్నావు, పాము యొక్క కోర పీకడానికి ప్రయత్నిస్తున్నావు. అచ్చిసూచ ప్రమృజసి జిహ్మాయా లేక్షిచచ్చురం రాఘవస్య ప్రియాం భార్యాం యోధిగంతుం త్వమిచ్చసి. ఎవడో కంట్లో నలక పడిందని సూది పట్టుకెళ్ళి సూదితో నలక తీసుకున్నట్ట. కంట్లో సూది పెట్టి నలక తీసుకున్నవాడు ఎంత మందభాగ్యుడో నువ్వు అటువంటి వాడివి. ఎవడో వెనకటికి మంగలి కత్తి తెచ్చి దాన్ని నాలుకతో నాకేట. ఆ కత్తిని నాలుకతో నాకినవాడు ఎంత అజ్ఞానో నువ్వు అటువంటి వాడివి. లేకపోతే ఎవడైనా రామచంద్రమూర్తి యొక్క భార్యని కోరుకుంటాడరా? పెద్ద రాతిని కంఠానికి కట్టుకుని సముద్రానికి ఈదుదాం అనుకున్నవాడు ఎంత అజ్ఞానో నువ్వు అంత అజ్ఞానివి. సూర్యచంద్రులు ఇద్దరిని చేత్తో పట్టుకుని తీసేసి ఇంటికి పట్టుకుపోదాం అనుకున్నవాడు ఎంత అజ్ఞానో నువ్వు అటువంటి అజ్ఞానివి. ఇనుప కొనలున్నటువంటి శూలం మీద నడుద్దాం అనుకున్నవాడు ఎటువంటి అజ్ఞానో నువ్వు అటువంటి అజ్ఞానివి. యదంతరం కాంచన సీసలోహయే యంతంతరం చాందనవారి పంకయో యదంతరం హస్తి బిడాలయోర్వనే తదంతరం దశరథేస్తవైవచ యదంతరం వాయస వైనతేయయో యదంతరం మద్గుమయూరయోరపి యదంతరం సారసగృద్ధయోర్వనే తదంతరం దశరథేస్తవైవచ. సీసానికి బంగారానికి, గంధం నీటికి బురదకి, ఏనుక్కి పిల్లికి, కాకికి గరుత్మంతుడికి, నీటి కాకికి నెమలికి, హంసకి ఎందుకు పనికి రానటువంటి ఒక చిన్న పిట్టకి ఎంత తేడా ఉంటుందో రాముడికి నీకు అంత తేడా ఉందిరా. రాముడితో నువ్వు పోల్చుకుంటావేమిటి? అరణ్యములకు వెళ్ళిపోయిన వాడు రాజ్యభ్రష్టుడు దశరథ మహారాజు గారు పంపించేశారని తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నావు. ఇంకొక మాట మాట్లాడకు రావణ అంది. అంటే రావణుడు అన్నాడు, సీత ఏమనుకుంటున్నావో, భ్రాత వైశ్రవణస్యాహం సాపత్నో వరవర్ణిని రావణో నామ భద్రం తే దశగ్రీవ ప్రతాపవాన్ యస్య దేవాః సగంధర్వాః పిశాచ పతగోరగాః విద్రవంతి భయాద్భీతా మృత్యోరివ సదా ప్రజాః. నేను సాక్షాత్తుగా కుబేరుడి తమ్ముణ్ణి. ఒకానొకప్పుడు కుబేరుడి మీద కోపం వచ్చి కుబేరుడితో యుద్ధం చేస్తే లంకాపట్టణాన్ని విడిచిపెట్టి కుబేరుడు కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు. అసలు రహస్యం వేరు, వీడు చెప్పింది అబద్ధం. వీడు కుబేరుడి మీదకి యుద్ధానికి వెడితే కుబేరుడు అన్నగారైనటువంటి తండ్రి గారైన విశ్రవసో బ్రహ్మను అడిగాడు మహానుభావుడు, తమ్ముడు నా మీద దండయాత్రకు వచ్చాడు, నాన్నగారు ఏం చెయ్యనని అడిగాడు. ఉరేవాడు దిక్కుమాలినాడు రా, వాడు చెప్తే వినేవాడు కాదు, ఆ రాజ్యం వాడికి వదిలేసి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయి నువ్వు అక్కడ నిర్మించుకోరా వేరే రాజ్యాన్ని అన్నాడు. అంటే పాపం కుబేరుడు కైలాస పర్వతం దగ్గరికి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళినందుకు అదృష్టాన్ని పొందాడు. హాయిగా పరమశివుడు పక్కన ఎప్పుడూ నిలబడి ఉంటాడు. అందుకని అలా వెళ్ళిపోయినటువంటి కుబేరుణ్ణి వెళ్ళగొట్టాను, లంక స్వాధీనం చేసుకున్నాను, మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళాను, మా అన్నయ్యని చావగొట్టాను, పుష్పక విమానం తెచ్చుకున్నాను. అదిగో ఆ పుష్పక విమానం మీద నేను ఎప్పుడూ తిరుగుతూ ఉంటాను. నేనంటే ఏమనుకుంటున్నావో, మమ సంజాత రోషస్యాముఖం దృష్ట్వైవ మైథిలి విద్రవంతి పరిత్రస్తాసురా శక్రపురోగమాహ. నాకు కానీ కోపం వచ్చి కనుబొమలు రెండు ఇలా ముడేశానా, ఇంద్రుడు దేవతలతో కలిసి పారిపోతాడు. అంత భయం నేనంటే. భుంజానామానుషాన్ భోగాం దివ్యాంశ్చ శరవర్ణిని న స్మరిష్యసి రామస్యామానుషస్య గతాయుషః. ఎప్పుడో గతాయువైపోయి దశరథుడి చేత వెళ్ళగొట్టబడి రాజ్యం లేక అరణ్యాల్లో తిరుగుతున్నటువంటి ఆ రాముణ్ణి నమ్ముకుంటానంటావేమిటి? ఎన్ని భోగాలు, ఎంత ఐశ్వర్యం! ఒక్కసారి చూడు సీత, నా భార్యవిక, నేను చెప్పినటువంటి మాట విను అని రామచంద్రమూర్తి గురించి వాడు అనరాని మాట ఒకటి అన్నాడు. అంగుళ్యాస సమో రామో మమ యుద్ధే సమానుషః తప భాగ్యేన సంప్రాప్తం భజస్య వరవర్ణిని. వేలుతో చేసిన యుద్ధానికి సరిపోడు. ఏమి చెప్పమంటావు సీత, నీ అదృష్టం నా కన్ను నీ మీద పడింది, నేను వచ్చాను, నువ్వు అదృష్టవంతురాలి, పొందు నన్ను. ఎంత ఏదో పెద్ద ఉదారంగా వాడు అవకాశం ఇచ్చినట్టు వరం ఇచ్చినట్టు మాట్లాడి సీతమ్మంది, కథం వైశ్రవణం దేవం సర్వభూత నమస్కృతం భ్రాతరం జపదిశ్య త్వం అశుభం కర్తుమిచ్చసి. కుబేరుడి తమ్ముణ్ణంటావు, 10 మంది నిలదీసేటట్టుగా సిగ్గుపడేటట్టుగా ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గెయ్యట్లేదురా? ఎందుకురా ఈ ప్రవర్తన నీకు? రాముడు పనికి మాలినవాడంటావు. అంత పనికి మాలినవాడైతే ఆయన లేకుండా నేను ఎందుకు ఎత్తుకొస్తున్నావు, పట్టుకెళ్ళిపోవాలనుకుంటున్నావురా? ఇది అలా నిలబడు, రాముడు వచ్చే వరకు చూద్దాం. నీ చిటికిన వేలుకు పనికిరారు అంటున్నావు కదా, అలా నిలబడు అంది. అంటే వాడు నిలబడతాడా? వెంటనే సీతాయావచనం శ్రుత్వా దశగ్రీవ ప్రతాపవాన్ హస్తే హస్తం సమాహత్య చకార సుమహద్వపు. పెద్ద శరీరాన్ని, తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. అది ఎంత పెద్ద శరీరం అంటే పర్వతంతో సమానమైనటువంటి శరీరం పెంచి
బంగారు ఆభరణాలతో మెరిసిపోతున్నాడు బ్రహ్మతేజస్సుతో. సమైథిలీం పునర్వాక్యం బభాషే చ తతో భృజం నోన్మత్తయా శృతౌ మన్యే మమ వీర్య పరాక్రమౌ. నాతో సమానమైన వాడు ఎక్కడుంటాడు, చూడు నిన్నిప్పుడు ఎలా తీసుకెళ్ళిపోతానో అన్నాడు. ధనుర్బాణాలతో కుండలాలతో మిరిసిపోతున్నాడు. క్రోధేన మహతావిష్టో నీలజీమూత సన్నిభ. నల్లటి మబ్బు ఆకాశంలోంచి కిందకి దిగిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఒక పక్క వేసుకున్న ఆభరణాలు మెరిసిపోతున్నాయి, చేతిలో కోదండం పట్టుకున్నాడు, బాణాలు పట్టుకున్నాడు. పట్టుకొని ఒక్కసారి సీతమ్మ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇత్యుక్త్వా మైథిలీం వాక్యం ప్రియార్హాం ప్రియవాదినీం అభిగమ్య సదుష్టాత్మ రాక్షస కామమోహిత. అపారమైన కామంతో ఉన్నాడు, కన్ను మిన్ను కానలేదు. కానక భయవిహ్వలయ్యి ఉనికిపోతున్న సీతమ్మకి దగ్గరగా వచ్చాడు. వచ్చి ఇత్యుక్త్వా మైథిలీ వాక్యం ప్రియార్హాం ప్రియవాదినీం వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషు కరేణ సహ ఊర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రాహపాణినా. దగ్గరకొచ్చి ఎడంచేత్తో సీతమ్మ తల్లి యొక్క జుత్తు గట్టిగా పట్టుకున్నాడు. కుడి చేతిని అమ్మవారి యొక్క తొడల కింద పెట్టాడు. పెట్టి ఒక్కసారి జుత్తు పట్టి ఎడంచేత్తో కుడి చేతిని తొడల కింద పెట్టి అమ్మవారిని పైకెత్తాడు. పైకెత్తి తన దగ్గరగా పట్టుకుని పెద్ద అడుగులేసుకుంటూ ఆశ్రమం బయటికి వచ్చాడు. బయటికి వచ్చేటప్పటికి అక్కడ తం దృష్ట్వా మృత్యు సంకాశం తీక్ష్ణదం స్త్రమ్మహాభుజం ప్రాద్రవన్గిరి సంకాశం భయార్త వనదేవతా. ఆ రావణాసురుణ్ణి చూసేటప్పటికి వనదేవతలందరూ పారిపోయారట దిక్కులు పట్టి. సచమాయామయో దివ్య ఖరయుక్త కరస్వన ప్రత్యదృశ్యత హేమాంగో రావణస్య మహారథ. వాడు బయటికి రాగానే అప్పటి వరకు అదృశ్యమైపోయినటువంటి బంగారు రథం మళ్ళీ భూమి మీదకి దిగింది. దిగగానే తతస్తాం పరుషైర్వాక్యై భర్తృయన్ సమహాస్వన అంకేనాదాయ వైదేహీం రథమారోపయత్తదా. పరుషమైనటువంటి అనరాని మాటలతో సీతమ్మని భయపెడుతూ భయవిహ్వలయ్యి ఆడ త్రాచుపాం కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటే రథమెక్కి కూర్చుని బలవంతంగా తన తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు సీతమ్మ తల్లిని. కూర్చోపెట్టుకుని అక్కడ నుంచి ఆ రథాన్ని బయలుదేరు అన్నాడు. అనేసరికి ఆ రథం బయలుదేరి అందులో వెళ్ళిపోతున్నది ఆ రథం. తల్లి ఒక్కసారి ఆ రథం పైకి లేచి ఆకాశ మార్గంలో వెడుతోంది. చూసి పెద్ద కేకలేసింది. తతస్తాం పరుషైర్వాక్య సా గృహీత విచుక్రోశ రావణేన యశస్విని రామేతి సీతా దుఃఖార్త రామం దూరగతం వనే. రామా రామా రామా, మీరెక్కడో అరణ్యంలో ఉండిపోయారు, నా కేక ఎలా వినపడుతుంది, దుష్టాత్ముడు నన్ను ఎత్తుకుపోతున్నాడు, రక్షించండి రక్షించండి అని పెద్ద కేక పెట్టింది. అకామాం సకామార్త పన్నగేంద్ర వధూమివ వివేష్టమానామాదాయ ఉత్పపాదాత రావణ. హా లక్ష్మణ మహాబాహో గురుచిత్త ప్రసాదక హ్రియమాణాం న జానీషే రక్షసామామనిషిణ. ఆవిడ అయ్యో రామ లక్ష్మణ మహానుభావ, పెద్దల యొక్క వాక్యమునందు చిత్తముంచేటటువంటి స్వభావం ఉన్నవాడా, సర్వకాలముల యందు రాముణ్ణి అనుసరించి ఉండేటటువంటి వాడా లక్ష్మణ, నన్ను రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడన్న విషయం నీకు తెలియదు కదా, లేకపోతే నన్ను రక్షించేవాడివి కదా అని పెద్ద కేకలు పెట్టి సీతమ్మ ఏడుస్తూ రాముడి గురించి కేకలేస్తూ ఉంటే జీవితం సుఖమర్ధాంశ్చ ధర్మహేతో పరిత్యజన్ హ్రియమాణాం అధర్మేణ మాం రాఘవ నపశ్యసి. ధర్మం కోసమని జీవితాన్ని రాజ్యాన్ని త్యాగం చేసినటువంటి ఓ రామా, నీ భార్యని ఇవాళ ఒక రాక్షసుడు అపహరిస్తున్నాడు, ఈ విషయం మీకు తెలియదు కదా అని పెద్ద కేకలు పెడుతూ అక్కడ ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి చెట్లని, ఆ మృగాల్ని, పక్షుల్ని, ఆ పర్వతాలకి, గోదావరికి నమస్కరించి కేకలు వేసింది. ఓ మృగాల్లారా, ఓ పక్షుల్లారా, ఓ పర్వతాల్లారా, ఓ శిఖరాల్లారా, ఓ భూమి, ఓ గోదావరి, ఓ క్రూర మృగాల్లారా, మీ అందరూ దయచేసి వినండి, నమస్కరించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. నన్ను రావణాసురుడు అపహరించాడన్నమాట మహాబాహువైన రామచంద్రమూర్తికి తెలియచేయండి, లేకపోతే రాముడు నేను లేనని బెంగపెట్టుకుని శరీరం వదిలేస్తాడు. అందుకని రాముడికి చెప్పండి అని ఏడుస్తూ ఆ తల్లి ఆ తొడమించి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే 20 బాహువులతో నొక్కి పెట్టి ఆడత్రాచుని నొక్కినట్టు నొక్కి తన తొడ మీద కూర్చోబెట్టుకున్నట్ట.
కూర్చోబెట్టుకుంటే నన్ను రక్షించేవారు లేరే అని తల్లి పెద్దగా ఏడుస్తూ వెళ్ళిపోతుంటే అక్కడే చెట్టు మీద కూర్చుని జటాయువు కనబడ్డాడు. కనపడి ఆయన అంటాడు, పెద్దవాడు పెద్దవాడిలాగే మాట్లాడతాడు, 60,000 సంవత్సరాల వయస్సు అప్పటికి, పాపం ముసలాయన. ఆయన చెట్టు మీద కూర్చొని అంటాడు, నివర్తయమతిం నీచాం పరదార అభిమర్శనాత్ నతత్సమాచరేద్ధీరో యత్పరోస్య విగర్హయేత్. దుష్టుడైనటువంటి ఓ రావణ, చెయ్యకూడని పని చేస్తున్నావు. ధర్మం ఆచరించడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చి తాపసిగా జీవిస్తున్న రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలిని అపహరిస్తున్నావు. దీని చేత నువ్వు ప్రమాదాన్ని తెచ్చుకుంటావు. ఇప్పటికైనా నీ బుద్ధి మరల్చుకో. అర్థం వాయదివాకామం శిష్టాశాస్త్రేష్వనాగతం వ్యవస్యంతి నరాజానో ధర్మం పౌలశ్చనందన. ఎప్పుడైనా రాజ్యంలో పరిపాలింపబడుతున్నటువంటి ప్రజలకి ధర్మంలో కానీ, అర్థంలో కానీ, కామంలో కానీ ఎలా ప్రవర్తించాలి అని అనుమానం వస్తే తమ రాజు ఎలా పరిపాలిస్తున్నాడో చూస్తారు. రాజు ఎలా బ్రతుకుతున్నాడో ప్రజలు అలా బ్రతుకుతారు. రాజే ధర్మం తప్పిపోతే ప్రజలు ధర్మం తప్పిపోతారు. తప్పిపోతే ఇంక నీకు రాచరికం ఎందుకు? అసలు పనికి మాలిన వాడికి స్వర్గానికి వెళ్ళడానికి విమానం ఇచ్చినట్టు నీకు రాజ్యం ఇచ్చిన వాడెవర్రా, నిన్ను రాజు చేసిన వాడెవర్రా అని అన్నారు. అని వృద్ధోహం తం యువా ధన్వీ సశరః కవచీ రథి తథాప్యాదాయ వైదేహీం కుశలీ నగమిష్యసి. నేను వృద్ధుణ్ణి, 60,000 సంవత్సరాలు వచ్చాయి, నాకు కవచం లేదు, రథం లేదు. నువ్వో యువకుడివి, కవచం కట్టుకున్నావు, చేతిలో ధనుర్బాణాలున్నాయి, రథం మీద ఉన్నావు. అయితే మాత్రం నిన్ను విడిచిపెడతాను అనుకుంటున్నావా? నా ప్రాణములున్నంత కాలం నిన్ను సీతమ్మని తీసుకెళ్లకుండా నిగ్రహిస్తాను. నా పౌరుష పరాక్రమాలంటే ఏమిటో చూద్దువు కానివన్నారు. అని ఒక్కసారి మహానుభావుడు పెద్ద పెద్ద రెక్కలు అల్లార్చి ఆ రావణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. తతోస్య ససరంచాపం ముక్తామణి విభూషితం చరణాభ్యాం మహాతేజ బభంజ పతగేశ్వరః శతాని శరవర్షాణి పక్షాభ్యాం చ విధూయ చ చరణాభ్యాం మహాతేజ బభంజాస్య మహుత్తనుః కాంచనో రశ్చధాన్ దివ్యాన్ పిశాచ వదనాన్ ఖరాన్ తాంశ్చాస్య జనసంపన్నాన్ జఘాన సమరే బలి వరం త్రివేణు సంపన్నం కామగం పావకార్చిషం మణిహేమ విచిత్రాంగం బభంజ చ మహారథం పూర్ణచంద్ర ప్రతీకాశం ఛత్రం చ వ్యజనైః సహ పాతయామాస వేగేన గ్రాహిభిరాక్షసైః సహ సారథేశ్చాస్య వేగేన తుండేనైవ మహాచ్చిరః పునర్వ్యాపాహర శ్రీమాన్ పక్షిరాజో మహాబలః సభగ్నద్ధన్వా విరధో హతాశ్వో హతసారథిః అంకేనాదాయ వైదేహీం పతాత భువి రావణః. ఒక్కసారి ఆ జటాయువు పెద్ద పెద్ద రెక్కలల్లారుస్తూ ఆ రావణాసురుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. వచ్చేసరికి తన మీదకి జటాయువు యుద్ధానికి వస్తున్నాడని ఎర్రనైనటువంటి కనుగుడ్లు తిరుగుడు పడుతుండగా రావణాసురుడు కోదండంలోకి పాముల్లాంటి బాణాల్ని, నారాస బాణాల్ని సంధించి కొన్ని వేల బాణములను ఆ జటాయువులో కొట్టాడు. కొడితే ఒంటి నిండా బాణాలు గుచ్చుకుపోయిన మహానుభావుడు తన రెక్కలతో అల్లార్చి విదిల్చి ఒంటికున్న బాణాలన్నిటినీ పైకి తీసి కింద పడిపోయేటట్టుగా చేసి ఒక్కసారి తన రెక్కలు అల్లారుస్తూ దగ్గరికి వెళ్ళి ఆ రథాన్ని కొట్టేసరికి తన ముక్కుతో ఒక్క గుద్దేసరికి చేతిలో పట్టుకున్నటువంటి కోదండం విరిగిపోయింది. ఆ బాణాలు కింద పడిపోగానే రెక్కలతో కొట్టేసరికి ఆ రథానికి ఉన్నటువంటి కాడి విరిగిపోయి రథం కింద పడిపోయింది. రథం కింద పడిపోగానే తన వాడి ముక్కుతో ఒక్కసారి ఆ సారథి యొక్క శిరస్సుని త్రుంచేశాడు. సారథి మరణించి క్రింద పడ్డాడు. మళ్ళీ తన కాళ్ళ గోళ్లతో దానికి ఉన్నటువంటి పిశాచాల్లాంటి గాడిదల్ని పట్టుకుని ముక్కుతో కొట్టి ఏకకాలమనందు సంహరిస్తే సీతమ్మ తల్లిని ఒళ్ళో పెట్టుకున్నటువంటి రావణాసురుడు విరిగిపోయి కింద పడిపోతున్న రథంలోంచి సీతమ్మతో కలిసి కింద పడిపోతూ వాడు తన ఎడమ చంకలో సీతమ్మ తల్లిని దూర్చి గట్టిగా పట్టుకుని కింద పడిపోతే చూశాట మహానుభావుడు. ఎక్కడ లేని కోపం వచ్చింది జటాయువుకి. నేను చూస్తుండగా సీతమ్మ తల్లిని నీ ఎడమ చంకలో ఇరికించుకుని కింద పడతావా, చూడరా ఏం చేస్తానో అని తన ముక్కుతో ఆ 10 చేతుల్ని నరికేస్తే 10 చేతులతో సహా సీతమ్మ కింద పడిపోయింది. పడిపోగానే మళ్ళీ ఒక్కసారి
అగ్నిహోత్రంలోంచి సెగ పైకి లేచినట్టు, శిఖ లేచినట్టు మళ్ళీ 10 బాహువులు పుట్టాయి. పుట్టగానే చూశాడు, సీతమ్మను వదిలేశాడు. వదిలేసి ఒక పెద్ద ఖడ్గం ఒకటి తీసుకున్నాడు. తన మీదకు వస్తున్నటువంటి జటాయువు యొక్క 2 రెక్కలు నరికేశాడు. కింద పడిపోతున్న జటాయువు యొక్క కాళ్ళు నరికేశాడు. నరికేసేయగానే ఒంట్లోంచి పెద్ద నది ప్రవహిస్తున్నట్టుగా రక్తం ప్రవహిస్తుండగా ఆ జటాయువు అలా ఎగిరి 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 పడిపోతున్నటువంటి విమానం ఎలా పడిపోతుందో అలా అదుపు తప్పి ఎగరలేక, రెక్కలు లేక తిరిగి 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 ఒక చెట్టు దగ్గర పడిపోయాడు. పడిపోతే తన కోసం ప్రాణాలర్పించినటువంటి ఆ జటాయువుని చూసి సీతమ్మ పరుగు పరుగున వెళ్ళి ఆ జటాయువుని కౌగిలించుకొని, నా కోసం ప్రాణాలు వదిలేశావా మహానుభావా అని ఏడుస్తోందిట. ఏడుస్తూ ఒంటి మీద ఉన్న నగలన్నీ కింద పడిపోయాయి. ఆ జుత్తంతా విరచిమ్ముకుపోయింది. తిలకం కరిగిపోయి పక్కకి వెళ్ళిపోతోంది. అటువంటి స్థితిలో కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న సీతమ్మని జటాయువు కోసం ఏడుస్తావే రాని వెనక పరిగెత్తేట రావణాసురుడు. జటాయువుని వదిలి సీతమ్మ తల్లి పరిగెడుతూ అక్కడ ఉన్న చెట్లని, లతల్ని కౌగిలించుకుందిట. కౌగిలించుకుంటే వాడు ఎంత దురాత్ముడో చూడండి. ఆవిడ లతల్ని చెట్లని కౌగిలించుకోవడం కూడా వాడికి ఇష్టం లేదు. తాం లతామివ వేష్టంతి ఆలింగంతి మహాత్రుమాన్ ముంచేతి బహుశః ప్రవదన్ రాక్షసాధిప క్రోశం తీం రామ రామేతి రామేణ రహితాం వనే జీవితాం తాయకేశేషు జగ్రాహం తకసన్నిభః ప్రదర్శితాయాం సీతాయాం బభూవ సచరాచరం జగత్ సర్వమర్యాదం తమసాంధే నసమృతం. ఒక్కసారి అక్కడికెళ్ళి ఆ చెట్లని లతల్ని కౌగిలించుకుంటావే రా అని ఆవిడ జుత్తు పట్టుకుని పరుషమైన మాటలు మాట్లాడుతూ వెనక్కి ఈడ్చేసేట. ఈడ్చేస్తే అంతవరకు అటువంటి స్థితిని ఎన్నడూ కలలో కూడా ఊహించనటువంటి తల్లి జుత్తు పట్టి వెనక్కి ఈడ్చేస్తుంటే, నేల మీద పడి ఈడ్చుకుపోబడుతుంటే దిక్కులు విదిక్కులు సూర్యుడు చంద్రుడు చూసి సిగ్గుతో మేఘాల చాటుకు వెళ్ళిపోతే అకారణంగా చీకటి ఆవరించిందట ప్రపంచాన్నంతటినీ. దృష్ట్వా సీతాం పరామృష్టాం దీనాం దివ్యేన చక్షుషా కృతం కార్యమితి శ్రీమాన్ వ్యాజహార పితామహ. సత్యలోకంలో కూర్చున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కి పడ్డారట. ఉలిక్కిపడి దివ్యనేత్రంతో చూశారట. చూసి, ఒరే నువ్వు చేసిన తపస్సుకి చావడానికి కావలసినంత పాపం ఇవాళ మూటగట్టుకున్నావురా అన్నట్టు. అంటే ఎంత పాపం చేశాడో చూడండి. నిజంగా వాడు ప్రహృష్టావ్యధితాశ్చాసన్ సర్వేతే పరమర్షయః దృష్ట్వా సీతాం పరామృష్టాం దండకారణ్యవాసినః రావణస్య వినాశంచ ప్రాప్తం బుద్ధ్వా యదృచ్ఛయా. అలా తన తొడ మీద కూర్చోపెట్టుకుని బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నాడు. ఎలా? రథం లేదు, లేకపోయినా సరే జుత్తు పట్టి ఈడ్చి తెచ్చి తన తొడ మీద కూర్చోపెట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఎగిరిపోయి అటు ఇటు తన్నుకుంటున్నటువంటి సీతమ్మని 20 చేతులతో ఒడిసి పట్టుకుంటున్న రావణాసురుణ్ణి చూస్తుంటే ఋషులందరూ అనుకున్నారట, ఈ కళ్ళతో ఎంతటి ఇటువంటి దృశ్యాన్ని చూడవలసి వచ్చిందని బాధపడ్డారట. అమ్మయ్య రావణ సంహారం అవుతుంది అని సంతోషించారట. వాడు విమానంలో తీసుకెళ్ళిపోతున్నాడు అమ్మవారిని. తీసుకెళ్ళిపోతుంటే అమ్మవారు పెట్టుకున్నటువంటి హారములు తెగిపోయి కింద పడిపోయాయి. అమ్మవారి జుత్తు ముడి విడిపోయి కేశపాశం అంతా చల్లుకుపోయింది. ఆ చల్లుకుపోయినటువంటి కేశపాశంతో ఆ పక్కకి తొలగిపోతున్నటువంటి తిలకంతో జుత్తులో పెట్టుకున్నటువంటి కబరీబంధంలో ఉన్నటువంటి పుష్పాలన్నీ రాలి నేల మీద పడిపోతున్నాయి. అటువంటి స్థితిలో తన్నుకుంటున్నటువంటి సీతమ్మని నొక్కి పట్టి తీసుకెళ్ళిపోతుంటే ఆ తల్లికి ఒక పర్వత శిఖరం మీద 5 వానరులు కనపడ్డారట. అందులో ఉన్నారు మా స్వామి. ఇదిగో వస్తారు, ఇంకొక 4 రోజుల్లో రావణుడి బ్రతుకు బయటపడుతుంది, చేసిన పనికి అనుభవింపజేస్తారు. ఆ 5 ఒక్కసారి తల పైకెత్తి పచ్చటి నేత్రాలతో ఇలా చూస్తున్నారట. చూస్తుంటే తెల్లటి బట్టలు కట్టుకున్న మా స్వామిని చూసిందమ్మ. వీళ్ళు బహుశः నా భర్తకి నా సమాచారం అందచేస్తారనుకుందిట. అనుకుని తాను కట్టుకున్నటువంటి వస్త్రంలోంచి ఒక ఖండాన్ని చింపి
అందులోంచి ఆ తాను పెట్టుకున్నటువంటి నగల్ని ఆ వస్త్రంలో మూట కట్టింది. మూట కట్టి ఆ 5 వానరుల మధ్యలో పడేటట్టుగా విడిచిపెట్టేసింది. మరి ఇలా చేస్తుంటే రావణుడు చూడలేదా అని మనకు అనుమానం వెంటనే వస్తుంది కదా. అందుకని మహర్షి అన్నారు, హ్రియమాణాతు వైదేహి కంచిన్నాథమపశ్యతి దదర్శ గిరిశృంగస్తాన్ పంచవానరపుంగవాన్ వస్త్రముద్యస్య తన్మధ్యే విక్షిప్తం సహభూషణం సంభ్రమాత్తు దశగ్రీవా స్తత్కర్మ నసబుద్ధవాన్ పింగాక్షాస్తాం విశాలాక్షీం నేత్రైరమి అనిమిషైరివ విక్రోశంతీం తథా సీతాం దదృశుర్వానరర్షభాః. సీతమ్మను అపహరించి తీసుకెళ్ళిపోతున్నానన్న ఆనందంలో రావణుడు గమనించలేదు. ఆవిడ్ని నొక్కి పట్టడంలోనే చూసుకుంటున్నాడు జారిపోతుందని. ఆవిడ మాత్రం గబగబా పట్టుచీర యొక్క ముక్క చింపి అందులో నగలు మూట కట్టి కింద పడేసింది. రెప్ప వెయ్యకుండా పచ్చటి నేత్రములతో వానరులు ఈ దృశ్యాన్ని చూశారట. చూడవలసిన వాళ్ళు చూసేశారు. కనీసం అమ్మ ఆ మాత్రం వానరులకి తన నగల మూటని అందించానన్న మాట దగ్గర ఆపుతాను. ఎందుకంటే దీని తర్వాత రావణాసురుడి ప్రవర్తన చూస్తే మహాప్రభో అది చెప్తే ఇక రాత్రి నిద్ర పట్టదు. నిన్న రాత్రే నాకు రేపు ఇది చెప్పాలని చాలా మాట నిద్రలో తెలివి వచ్చేసింది. అందుకని ఇంకా అది కూడా చెప్పి ఇంటికెడితే అసలు నిద్ర పట్టదు. నేను కనీసం అమ్మ తన నగల మూటని వానరుల మధ్యలో విడిచిపెట్టాను అని కొంచెం ఉపశాంతి పొందింది, సుఖంగా ఉన్నది అని అమ్మ కొద్దిగా మనశ్శాంతి పొందినటువంటి స్థితిలో సీతమ్మని కలుసుకుందామని తొందరగా వచ్చేస్తున్న రామచంద్రమూర్తితో ఇవాల్టి ఘట్టాన్ని పూర్తి చేసి ఆ సీతారావణ సంవాదం ఎలా ఉంటుందో, వాడి ప్రవర్తన ఎలా ఉంటుందో రేపటి రోజున మహర్షి చూపిస్తారు. ఆ అందాన్ని, ఆ వైభవాన్ని, సీతమ్మ తల్లి పాతివ్రత్యాన్ని అమ్మ కటాక్షించి నా చేత పలికించుగాక అని ప్రార్థిస్తూ మనం 11 మాటలు అయ్యవారి నామం చెప్పుకోవడం సంప్రదాయంగా పెట్టుకున్నాం గనక స్వామి నామం చెప్పుకుని బయలుదేరదాం. శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము, అందున ఇలాంటి ఘట్టం విన్నప్పుడు అమ్మ మనస్సుకి ప్రశాంతత చేకూర్చేది రామనామమే. అందున ఇవాళ మనం అటువంటి సన్నివేశంలోకి వచ్చాం కనుక అందరూ పరమభక్తితో గట్టిగా చెప్పండి అమ్మ. వినమ్రుడనై చెప్తున్నాను ఈ మాట. ఇదో మీ అందరూ గట్టిగా చెప్తే విని నేనేదో మురిసిపోదామని చెప్పట్లేదు. అమ్మ మనస్సు ప్రశాంతత పొందాలి. గత కష్టం విని అబ్బా ఇంత కష్టపడ్డాను కదా అని అమ్మ మనసు కొంచెం చిన్న బుచ్చుకొని ఉంటుంది. ఇవాళ ఆ చిన్నతనం పోవాలంటే అమ్మా ఏం పర్లేదు, నువ్వు రాముడి పక్కన ఉన్నావమ్మా, కథ కింద చెప్పుకుంటున్నావంతే, మళ్ళీ ఇంకో వారం రోజుల్లో వచ్చేడు మా స్వామి, సుందరకాండలో చూడమ్మా హనుమ బయలుదేరుతారు, బెంగ పెట్టుకోకు అని గట్టిగా చెప్పండి ఇవాళ. అందుకని సకల సద్గుణ నిలయ మగు పరిపూర్ణతత్వమే శ్రీరామనామము, అంబరీషుని పూజలకు కైవల్యమొసగిన శ్రీరామనామము, అలకు చేలుని చేతి అటుకుల ఆరగించిన రామనామము, ఆత్మలో జీవాత్మతానై అలరుచున్నది శ్రీరామనామము, ఆత్మతపమును సల్పు వారికి ఆత్మయజ్ఞము శ్రీరామనామము, కర్మ నేత్రద్వయము చేతను కానరానిది శ్రీరామనామము, జానకీ హృత్కమల మందున అలరుచున్నది శ్రీరామనామము, చిత్తశాంతిని కలుగ చేసెడి చిత్స్వరూపము శ్రీరామనామము, సావు పుట్టుకలు లేని పరమ పదమై వెలయుచున్నది శ్రీరామనామము, మూడు నదులను దాటు వారికి మోక్షలక్ష్మియే శ్రీరామనామము, ఎందు చూచిన ఏకమైతా వెలయుచున్నది శ్రీరామనామము, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.